హలో అండి. మూడో మనిషి అనే నవల మూడో భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. దేదీప్య బస్టాండ్ చేరే వరకు 2 గంటలు అలాగే నడిచింది. ఒళ్ళంతా చెమటలు కారిపోతున్నాయి. అలవాటు లేని కాళ్ళు పట్టుతప్పిపోతున్నాయి. బస్టాండ్లో అడుగు పెట్టగానే కనిపించింది నర్సీపట్నం వెళ్లే బస్. వేరే ఆలోచన లేకుండా ఎక్కేసింది. గమ్యం చేరే వరకు పిచ్చిదానిలా అలాగే కూర్చుంది. కండక్టర్ పిలిచి మరీ చెప్పాక బస్ దిగింది. సెంటర్లో ఉన్న జట్కా బండతను దేదీప్యను చూసి గుర్తుపట్టి జట్కా తెచ్చి ఆపి ఎక్కండమ్మా వినయంగా అన్నాడు. మాగు పలక్కుండా ఎక్కింది. వాకిట్లో జట్కా ఆగగానే వరండాలో కూర్చుని వత్తులు చేసుకుంటున్న సరోజనమ్మ తలెత్తి చూసింది. ఎదురుగా మనవరాలు సంభ్రమంగా ఎదురొచ్చింది. ఏమ్మా కులాసా, చెప్పా పెట్టకుండా వచ్చేసావు? బట్టలు కూడా తెచ్చుకోలేదు. 4 రోజులన్నా ఉండవా? నిష్ఠూరంగా అంది. అదేమీ వినలేదు దేదీప్య. నానమ్మ, కాసేపు పడుకుంటాను, నీ ఒళ్ళో పడుకోబెట్టుకోవా? దుఃఖాన్ని దిగమింగుతూ అంది. సరోజనమ్మ గుండె బేజారైపోయింది. ఏమైందమ్మా, ఏంటలా ఉన్నావు? కంగారుగా అడిగింది. ఏం లేదన్నట్లు తల అడ్డంగా తిప్పింది. నిద్ర వస్తోంది, పడుకుంటాను చెప్పింది. మనవరాలి ఆ సమాధానానికి హడలిపోయింది ఆవిడ. పడుకుందువులే, ముందు స్నానం చెయ్యి, ఒళ్ళంతా ఎలా చెమటలో చూడు. మనవరాలిని బలవంతాన బాత్రూమ్కి పంపించింది. మొన్నటిసారి దేదీప్య వచ్చినప్పుడు వదిలి వెళ్ళిన బట్టలు శుభ్రంగా ఉతికించి ఇస్త్రీ చేసి ఉంచింది. వాటిని తీసిచ్చింది. వేడి అన్నంలో పప్పు, నెయ్యి, ఆవకాయ కలిపి వద్దన్నా బలవంతంగా ముద్దలు చేసి తినిపించింది. చావడిలో నున్నటి గచ్చి మీద దేదీప్యను పడుకోబెట్టి ఆమె తలని తన ఒడిలోకి తీసుకుంది. ఇప్పుడు నిద్రపో అంది. నానమ్మ పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది దేదీప్య హృదయం. ఎంత హృదయం, ఎంత సంస్కారం, ఎంత నిబ్బరం! మనవరాల్ని ఈ స్టేజ్లో చూస్తే ఇంకెవరైనా ఎంత హంగామా చేసి ఉండేవారు. కానీ నానమ్మ వ్యక్తిత్వమే వేరు. చాలా ధైర్యశాలి. నానమ్మ దగ్గర తనకు ఏ చీకు చింత ఉండదు. నానమ్మ మెల్లగా పిలిచింది. ఏమ్మా, బుగ్గలు రాస్తూ అంది సరోజనమ్మ. ముందు నాకేమైనా కష్టం వస్తే అండగా నిలబడతావు కదూ అడిగింది దేదీప్య. ఈ సరోజనమ్మ మనవరాలికి నా ఎదురుగా కష్టం కలిగించే మనుషులు ఈ 7 జిల్లాల్లో లేరు. నువ్వు ధైర్యంగా ఉండు ఓదార్చింది. కాసేపు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది దేదీప్య. నానమ్మ, నా కోసం నీ కొడుకు కోడలనైనా ఎదిరిస్తావా అన్నది దేదీప్య. ఎదిరించడం కాదే పిల్ల, అవసరమైతే ప్రాణాలు దాగపోస్తాను. నువ్వు కాసేపు మాట్లాడకుండా పడుకో వెన్ను నిమురుతూ అంది. క్షణాల్లో నిద్రలోకి జారుకుని దేదీప్య 5 నిమిషాలాగి పక్కనే ఉన్న దిండు మీద మనవరాలి తలని పదిలంగా ఉంచి విసనకర్రతో విసురుతూ కూర్చుంది. ఏం బాధ వచ్చిందో పిల్లకి, కుమిలిపోతోంది. ఎవరేమన్నారు, పరిపరి విధాలా పోతోంది మనసు. ఆయన పోయాక శూన్యంలా మారిపోయిన జీవితంలోకి వసంతంలా నడుచుకు వచ్చింది బంగారు తల్లి. ఇప్పుడు తన మనవరాలికి ఏ కష్టం వచ్చినా తను సహించగలదా? ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. కాసేపు ఆగి పనివాడిని పిలిచి టేబుల్ ఫ్యాన్ తెప్పించి పెట్టి తను పక్కన దిండు వేసుకుని మనవరాలి మీద చేసుకుని పడుకుంది ఆమె. మాగన్నుగా నిద్రపట్టింది. లేచేసరికి 4 అయింది. దేదీప్య ఇంకా గాఢ నిద్రలోనే ఉంది. ఇంకో అరగంట ఆగి లేపొచ్చులే, తన పని పాటల్లో పడింది. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. రత్నకిషోర్ చేశాడు. అతని స్వరం ఆందోళనగా ఉంది. కంప్యూటర్ సెంటర్కి వెళ్ళొస్తానని చెప్పి ఉదయాన్నే వెళ్ళిన దేదీప్య ఇంతవరకు రాలేదని చెప్పాడు. కంగారు పడకు, పిల్ల ఇక్కడే ఉంది తాపీగా అంది సరోజనమ్మ. అక్కడుందా? ఎందుకు వచ్చింది? రత్నకిషోర్ స్వరంలో దాచినా దాగని ఆశ్చర్యం. ఇంటికొచ్చిన మనవరాల్ని ఎందుకు వచ్చావని నేను ఎలా అడుగుతానురా? వచ్చి భోంచేసి పడుకుంది. లేచాక ఫోన్ చేయిస్తానులే, లేకపోతే చాలా రోజులైందిగా. మీరు వచ్చి రండి పిలిచింది సరోజనమ్మ. అతని హృదయం కీడు శంకించింది. నేను పూర్ణిమ ఇప్పుడే బయలుదేరుతాం చెప్పాడు రత్నకిషోర్. మంచిది చెప్పి ఫోన్ పెట్టేసింది ఆవిడ. వంట మనిషిని పిలిచి రాత్రికి వంట ఏమేం చేయాలో చెప్పింది. వయసు మీద పడ్డాక ఇంకా తనేం చెయ్యి కలుసుకుంటుందిలే అని వంట మనిషిని పెట్టుకుంది సరోజనమ్మ. అంతేకాదు తను కష్టపడుతూనే తనకి చేదోడు వాదోడుగా మనుషుల్ని పెట్టుకుంది. 5:45కి మెల్లగా లేచింది దేదీప్య. నిద్రపోయి లేచాక మనసు ప్రశాంతంగా ఉంది. లేచి మొహం కడుక్కొని కూర్చుంది. మళ్ళీ ఆలోచనలు చుట్టుముట్టాయి. వేడి పాలు గ్లాసులో పోసి తెచ్చి ఇచ్చింది సరోజనమ్మ. అబ్బా, ఇప్పుడేం వద్దు నాయనమ్మ అంది దేదీప్య. నీరసంగా ఉన్నావు, కొంచెం పాలు తాగమ్మా. బలవంతంగా చేతిలో గ్లాస్ పెట్టింది. మాట్లాడకుండా తీసుకుంది. ఇందాక మీ నాన్న ఫోన్ చేశాడమ్మా మెల్లగా విషయం కదిలేస్తూ అంది సరోజనమ్మ.
అప్పుడు గుర్తొచ్చింది దేదీప్యకి. తను ఎవరితోనూ చెప్పా పెట్టకుండా వచ్చేసింది. డాడీ వాళ్ళు కంగారు పడి ఉంటారు. ఆమె ఆలోచనలు గమనించిన దానిలా డాడీ వాళ్ళు ఇప్పుడు బయలుదేరి ఉంటారు. ఇంకో గంట గడియలో వచ్చేస్తారు చెప్పిందామె. అప్రయత్నంగా నాయనమ్మ చేయి పట్టుకుంది. చెప్పమ్మా అన్నయంగా అంది సరోజనమ్మ. నానమ్మ నేనొకటి కోరతాను, కాదనకుండా చేస్తావా అడిగింది దేదీప్య. చెప్పు తల్లి అందామె. నా పెళ్ళి నువ్వే చేయాలి. నీ చేతుల మీదుగా నీకు నచ్చిన మనిషితో చెయ్యి. నువ్వు ఎప్పుడంటే అప్పుడు చెయ్యి అంది దేదీప్య. అదేంటమ్మా, అప్పుడేదో సంబంధం అనుకున్నాం, నీకు ఆ అబ్బాయి బాగా నచ్చాడని అనుకున్నాం, అందరూ ఒప్పుకున్నారు కదా ఆందోళనగా అంది. అసలు మనిషిలోనే ఉంది తేడా అంది దేదీప్య. అర్థం కానట్లు చూసింది సరోజనమ్మ. ఎలా చెప్పాలో అర్థం కాలేదు దేదీప్యకి. అతను కట్టుకున్న భార్యకి మాత్రమే కట్టుబడి ఉండే వ్యక్తి కాదు, ప్రత్యక్షంగా రుజువయింది అంటూ ఆమెకి అర్థమయ్యే రీతిలో విడమర్చి చెప్పింది. బుగ్గన చెయ్యి పెట్టుకుని వింది సరోజనమ్మ. మనిషిని చూస్తే అలా అనిపించడమ్మా ఆశ్చర్యంగా అంది ఆమె. అంటే నేను పొరపడ్డానా చురుగ్గా చూసింది దేదీప్య. అలా అని కాదు, ఫోన్లో మాట్లాడానన్నావుగా, అసలు మగాడి బుద్ధిలోనే ఆ చాపల్యం ఉంటుంది తల్లి. పెళ్ళయ్యాకంటే సర్దుకుపోక తప్పదు. మరి ఇప్పుడంటే నీ ఇష్టం. ఈ బాధని ఓర్చుకోగలిగి ఇంకో మనిషిని చేసుకోగల ధైర్యం ఉందంటే నేను అండగానే ఉంటాను అంది సరోజనమ్మ. ఇక ఇప్పుడు ఆ మనిషిని మర్చిపోలేక బాధపడే ప్రసక్తే లేదు. కాకపోతే ఇంత రాంగ్గా ఎలా సెలెక్ట్ చేసుకున్నానా అని నన్ను నేను తిట్టుకుంటున్నాను. అసలు అతన్ని నేను ఎంత ప్రాణాధికంగా ప్రేమించాను. అతని వ్యక్తిత్వం మంచిదని అది లేకపోయాక అతని మీద నాకు ప్రేమ ఎందుకుంటుంది? ఇంత జరిగాక ఇంకా అతన్ని మర్చిపోలేక నేను పాకులాడితే అది అతని అందం మీదో అంతస్తు మీదో వ్యామోహం తప్పితే నిజమైన ప్రేమ కాదు. ఇక మగాడు ఎలా చేసినా కష్టపడి వాళ్ళని మార్చుకోవాలని చాలామంది చెబుతుంటారు. వాళ్ళని మార్చుకుంటూ జీవితమంతా అలా కన్నీళ్లతో దిగులతో నేనెందుకు కుంగిపోవాలి? మనకున్న జీవితమే చిన్నది. మనసుకు నచ్చిన వ్యక్తితో దాన్ని పరిమళభరితం చేసుకోవాలనుకున్నాను. నా అంచనా గురి తప్పింది. ఈసారి అవకాశం నీది. నీవు ఎవరిని చేసుకోమన్నా చేసుకుంటాను. మళ్ళీ వీసాలో అతని పేరెంట్సో మమ్మీ డాడీనో వచ్చి నన్ను బలవంతం చేసి మెడలు వంచి వీసాలతోనే నా పెళ్లి జరిపించడానికి ప్రయత్నిస్తే నేను ఒక్కదాన్నే పోరాడలేను. నువ్వు నాకు అండగా ఉండు అలుపు తీర్చుకోవడానికి అన్నట్లు ఆగింది దేదీప్య. అమ్మ నాన్నని రానివ్వు, నేను మాట్లాడతానులే, నువ్వు దిగులు పడకు. మరి చదువు సంగతి? పీజీ పరీక్షలు అయిపోయాయి. రీసెర్చ్కి అప్లై చేయాలి. పెళ్ళయ్యాక అతను ఎక్కడుంటే ఆ ఏరియాలోనే యూనివర్సిటీకి అప్లై చేస్తాను. వచ్చిన కష్టం నుంచి అంత తొందరగా తేరుకుని తన భవిష్యత్తు గురించి చక్కగా ప్లాన్ చేసుకుంటున్న మనవరాల్ని చూసి అంతా తన పోలికే అంటూ మురిసిపోయింది సరోజనమ్మ. రాత్రి 8 వచ్చారు రత్నకిషోర్, పూర్ణిమ. మామూలు మాటలు తప్ప దేదీప్యని ఏమీ మాట్లాడనివ్వలేదు సరోజనమ్మ. దేదీప్య నిద్రపోయాక ఆరు బయట మంచాల మీద కూర్చోబెట్టి మొత్తం విషయం చెప్పుకొచ్చింది. చివర్లో దేదీప్య నిర్ణయం కూడా చెప్పేసింది ఆమె. విషయం వినగానే భిన్నులయ్యారు వాళ్ళు. ఇదేంటిలా పరిస్థితి అడ్డం తిరిగింది? విశాల్ చాలా మంచివాడని అందరూ భావించారు. ఇలా చేశాడంటే నమ్మశక్యంగా లేదు. రేపో మాపో పెళ్ళనే కదా, ఎక్కడికి పడితే అక్కడికి తిరిగారు వ్యాకులంగా అంది పూర్ణిమ. ఎక్కడికి తిరిగినా అది ముత్యం, దానికి ఏ మలినం అంటదు గట్టిగా చెప్పింది సరోజనమ్మ. మన పిల్ల గురించి మనం అనుకోవడం కాదండి, లోకం అనుకోవాలి. అత్తగారి వత్తాసుకి వళ్ళు మండిందామెకి. లోకులు మాటలకేంలే, ముసల్దాన్ని ఒక్కతినే ఇక్కడ వదిలేసి కొడుకు కోడలు పట్టణాలకెళ్ళి కులుకుతున్నారని ఊరంతా అంటోంది. పట్టించుకున్నామా? కీలిరిగి వాత పెట్టడం తెలిసిన మనిషి సరోజనమ్మ. మొహం చిట్లించుకుని ఉండిపోయింది పూర్ణిమ. అతను అడిగిన చోటకల్లా పంపించొద్దని నేను మొత్తుకుంటున్నాను. తండ్రి కూతుళ్ళు నా మాట వింటేగా మెల్లగా గొణుక్కుంటోంది పూర్ణిమ. రాత్రంతా వాళ్ళు అశాంతితో వేగిపోయినా దేదీప్య మాత్రం ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లారి లేచి తండ్రిని మామూలుగానే విష్ చేసింది. తను క్రియేట్ చేసిన ఐడి పాస్వర్డ్ చెప్పి వైజాగ్ వెళ్ళాక ఓసారి చెక్ చేయండి డాడీ చెప్పింది. నిజంగా అలాంటి మనిషి ఎవరూ లేరు కదా, ఎందుకు వచ్చిన పంతాలు? పూర్ణిమ అంది. ఒకవేళ ఉంటే సూటిగా తల్లిని చూసింది దేదీప్య. ఉన్నా తప్పేది కాదేమో, నీ అంతటా నువ్వు నిర్ణయించుకున్నావు, మేం కాదనలేదు. అప్పుడు ఎలాగూ మా ప్రమేయం లేదు. ఇప్పుడైనా జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయడం మంచిది అన్నది పూర్ణిమ. నా నిర్ణయంలోనే తప్పుంది కాబట్టి సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. దయచేసి సహకరించండి. ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. విశాల్ ఫోన్ చేస్తే ఏం చెప్పాలి? అతని పేరెంట్స్కి మేము ఏమని సమాధానం చెప్పాలి? ఎటు చూసినా అన్ని సమస్యలే ఆందోళనగా అంది పూర్ణిమ. విశాల్ ఫోన్ చెయ్యడు. అతని ఈగో నాకు తెలుసు. పైగా
రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి అంత తొందరగా బయటికి రాలేడు. సరే, కొన్నాళ్ళు దేదీప్యను ఇక్కడ ఉండనివ్వండి, తర్వాత చూసుకోవచ్చు, సరోజనమ్మ అంది. 2 రోజులుండి పూర్ణిమ, రత్నకిషోర్ వెళ్ళిపోయారు. దేదీప్య నానమ్మ దగ్గరే ఉండిపోయింది. ఆ మర్నాడే పనివాడిని వైజాగ్ పంపించి దేదీప్య బట్టలు, పుస్తకాలు, ఆమెకి కావలసిన వస్తువులు తెప్పించింది. ఆ పల్లెటూళ్ళలో దేదీప్యకి తోచకపోవడం అన్న సమస్యే లేదు. అసలు పల్లె గాలిలోనే ఉంటుంది ఆ మహత్యం. ఎలాంటి రుగ్మతలనైనా దూరం చేస్తుంది. ఉదయాన్నే లేచి ప్రాతఃసంధ్యలో పల్లె బద్ధకంగా నిద్రలేవడాన్ని కళ్ళు విప్పాచి చూస్తోంది. ఎంత సౌందర్యం! సహజత్వంలోనే సౌందర్యం ఇమిడి ఉంటుంది. సూర్యుడు రాగానే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పనిలో ప్రవేశిస్తుంది సరోజనమ్మ. నానమ్మతో పాటుగానే దేదీప్య. ఆవిడ దగ్గర రుచిగా వంట కిటుకులు నేర్చుకుంటోంది. అంతేకాదు, ఇల్లు ఎలా దిద్దుకోవాలి, డబ్బు ఎలా పొదుపుగా వాడాలి, భర్తని ఎలా కొంగున కట్టుకోవాలి అన్న విషయాలన్నీ నేర్చుకుంటోంది. నానమ్మకి తెలియని విషయం లేదు. ఆమెని బయోటెక్నాలజీ తెలియకపోవచ్చు, కంప్యూటర్లు తెలియకపోవచ్చు, కానీ మానవ మనస్తత్వానికి సంబంధించి చాలా విషయాలు తెలుసు. ఎవరో నేర్పితే వచ్చేవి కావవన్నీ అనుభవం మీద తెలుసుకున్న విషయాలవి. 4 రోజులు నిమిషాల్లాగా గడిచాయి. ఇన్ని రోజులు విశాల్ ఫోన్ చేయలేదు. మెయిల్ పంపించాడేమో చెక్ చేసుకోవడానికి. అక్కడ కంప్యూటర్ కనెక్షను లేదు. ఫోన్ చెయ్యని మనిషి మెయిలేం పంపిస్తాడు? ఓ రోజు బాగా ఆలోచించి చరితకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి తన నిర్ణయము చెప్పి ఆంటీ వాళ్ళకి చెప్పమంది. ఆమె చెప్పింది విని షాక్ అయింది చరిత. అన్నయ్య అలాంటి వాడు కాదు, మీరు కొంచెం ఓపిక పట్టండి అన్నది చరిత ఆందోళనగా. నేను స్వయంగా రుజువు చేసుకున్నాను. అతను గిల్టీ ఫీలింగ్తో నన్ను ఇంతవరకు కాంటాక్ట్ చేయలేదు. ఎనీహౌ నేను నిర్ణయం తీసుకున్నాను. అతనికి మీరు తెలియచేస్తారా లేదా అన్నది మీ ఇష్టం. అన్నయ్య తట్టుకోలేడమోనండి బాధాపూరితమైన స్వరంతో అంది చరిత. నవ్వింది దేదీప్య. అతనిదంతా టేక్ ఇట్ ఈజీ పాలసీ. నా విషయంలో బాధ కలిగితే ఇంకో అమ్మాయి దగ్గర బాధ మర్చిపోతాడు. ఏం పర్వాలేదు చెప్పింది చరిత. ఏదో ఊరడించబోయింది కానీ దేదీప్య కట్ చేసింది. అక్కడితో ఆ ఇష్యూ ముగిసిపోయిందని భావించింది దేదీప్య. కానీ అది అంతం కాదని, మళ్ళీ ఆరంభం కాబోతోందని ఆ క్షణంలో దేదీప్య ఊహించలేదు. ముగ్గులు వేయడం అంటే దేదీప్యకి ఇప్పుడెంతో సరదా. పిండి 2 వేళ్ల మధ్య పట్టుకుని సన్నగా బారుగా గీత గీస్తుంటే మనవరాలి నైపుణ్యానికి ముగిసిపోతోంది నాయనమ్మ. చుక్కల ముగ్గులతో రోజుకో ప్రయోగం చేస్తుంది. ఆ రోజు ఉదయాన్నే లేచి యథావిధిగా ముగ్గు వేయడం మొదలుపెట్టింది. వరస కుదరక చుక్కలు పొడిగించాల్సి వచ్చి ముగ్గు పెద్దదయ్యి గుమ్మం ముందంతా కప్పివేసింది. అయినా చలించకుండా ఆ మూల నుంచి ఈ మూలకి ముగ్గు పెట్టేస్తోంది. ఆ ముగ్గు పక్కన ఓ ఆకారం ఎటు నుంచి వెళ్ళాలా అని పచారులు చేయడం కంటి చివర్ల నుంచి కనబడుతోంది. పాలేరు ఎవరన్నానేమో వెళ్తాడులే అని ధీమాగా తన పనిలో మునిగిపోయింది. ఎంతకీ ఆ పని అవ్వడం జరగలేదు. ఏంట్రా నీ నస తల తిప్పకుండానే అంది. అటు నుంచి శబ్దం లేకపోయేసరికి తలెత్తి చూసింది. తన వంక గుడ్లప్పగించి చూస్తున్న ఆకారాన్ని చూసేసరికి మతిపోయింది. ఐఎమ్ సారీ చెప్పి తనేసిన ముగ్గు తనే తొక్కుకుంటూ కాళ్ళకి పరికిణి అడ్డుపడుతుంటే పైకి పట్టుకుని లోపలికి పారిపోయింది. వెన్నగిన్నె తెస్తున్న సరోజనమ్మను గుద్దేసింది. ఏంటమ్మా హడావిడిగా చూసుకోవు? పడిపోబోతున్న గిన్నెని పదిలంగా పట్టుకుంది. నానమ్మ అతను వచ్చాడు గాబరాగా అంది. ఎవరే అడిగింది సరోజనమ్మ. అతనే నానమ్మ, ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. ఒకసారి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అతను ఎవరు? చూస్తానుండు బయటకు వచ్చింది. వరండాలో కుర్చీలో కూర్చుని ఉన్న మనోజ్ని చూడగానే ఆవిడ మొహం వికసించింది. బాబూ నువ్వా? బాగున్నావా? ఎప్పుడొచ్చావు? ఆప్యాయంగా దగ్గరికి వచ్చి అడిగింది. నిన్న వచ్చాను నామమ్మ. నువ్వేంటి చిక్కిపోయినట్లున్నావు అన్నాడు మనోజ్. లేదురా, నా మనవరాలు వచ్చిందిగా, అన్నీ అదే చూసుకుంటోంది గర్వంగా అంది సరోజనమ్మ. ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు మనోజ్. దేదీప్య ఇలాగా? మన మనోజే, పర్వాలేదులే సరోజనమ్మ పిలిచింది. తలుపు చాటున కొంచెం ప్రత్యక్షమై రానన్నట్లు చెయ్యి ఊగించి మళ్ళీ చాటుకు తప్పుకుంది. ఆమె చర్యకి ముసిముసిగా నవ్వాడతను. తను నవ్వేసి ఎన్నాళ్ళుంటావు అడిగింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యాక ఇంతవరకు సెలవులు పెట్టలేదు. 15 రోజులు ఉండేలా రమ్మని అమ్మ చెప్పింది. బహుశా పెళ్లి ప్రయత్నాలు ఏమైనా మొదలుపెట్టి ఉంటారు చెప్పాడతను. ఎంత కట్నం కావాలిరా నీకు? సరోజనమ్మ అంది. నీ మనవరాలు ఇలాంటి అమ్మాయి దొరికితే పైసా అక్కర్లేదు కొంటెగా అన్నాడు మనోజ్. మనసులో ఉప్పొంగిపోతున్న ఆనందాన్ని అదింపెట్టి, శుభం, నాన్నతో నేను అన్ని విషయాలు మాట్లాడతానులే అంది సరోజనమ్మ. పక్క గదిలో ఉండి వీరిరువురి సంభాషణ అంతా వింటున్న దేదీప్యకి గుండె జల్లుమంది.
నానమ్మ మాట ఇచ్చేసింది. ఇక దానికి తిరుగులేదు. ఈ పెళ్లి జరగడం తథ్యం. ఒక్క క్షణం విశాల్ గుర్తొచ్చాడు. మనస్సు కలుక్కుమంది. ఆ భావాన్ని వెంటనే మనస్సు నుంచి తుడిచిపెట్టేసింది. కిటికీలోంచి మరొకసారి మనోజ్ని పరిశీలించింది. ఇతను ఎలాంటివాడో మొహంలో సదా చిరునవ్వు తాండవిస్తోంది. అదే అతని ఎసెట్. మనసులో స్వచ్ఛతకి ఇండికేషన్ అది. మనిషి హీరోలా లేదు కానీ మ్యాన్లీగా ఉన్నాడు. వ్యక్తిత్వం వల్ల వచ్చే హుందాతనం కూర్చోవడంలోనూ తెలుస్తోంది. మాటల మధ్యలో డౌట్ వచ్చి కిటికీ వంక చూశాడు అతను. 2 పెద్ద కళ్ళు తనని పరిశీలిస్తూ కనిపించాయి. మనోజ్ చూపు తన చూపుతో కలవగానే గాబరాగా పక్కకి తప్పుకుంది. అతని ఉద్యోగం గురించి, సంపాదన గురించి అడిగింది నానమ్మ. చెప్పాడతను. అబ్బో, బాగానే సంపాదిస్తున్నావు. నా మనవరాలు అదృష్టవంతురాలే, సంతృప్తిగా అంది సరోజనమ్మ. అదృష్టం డబ్బుతో రాదమ్మమ్మ, అవగాహన ముఖ్యం. అది లేకపోతే ఏ అనుబంధము నిలబడదు అన్నాడతను. ఆ మాటలు చెల్లున తగిలాయి దేదీప్తికి. నిజమే, ఆ అవగాహన లేకపోవడంతోనే ఇన్ని తిప్పలు, బాధగా అనుకుంది. కాసేపు కబుర్లు చెప్పి సరోజనమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు మనోజ్ వెళ్ళిపోయాక సరోజనమ్మ తన పనిలో పడిపోయింది. ఏదో అడగాలని మనవరాలు అటు ఇటు తచ్చట్లాడటం సరోజనమ్మ ఊరకంట గమనిస్తూనే ఉంది. ముసిముసిగా నవ్వుకుందే తప్ప మనవరాలి ఆరాటాన్ని పట్టించుకోలేదు. చివరికి దేదీప్య ధైర్యం చేసి నానమ్మ అంది. ఏంటో చెప్పు అంది సరోజనమ్మ. ఇందాక వచ్చినతను ఎవరు? భూషణం గారి అబ్బాయి. ఓసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా చెప్పింది. ఆహా, నీకు బాగా తెలుసా? చిన్నప్పటి నుంచి తెలుసు. చాలా బుద్ధిమంతుడు. ఈ ఊరు వచ్చాడంటే నన్ను పలకరించకుండా వెళ్ళడు. మరిందాక కట్నం అది అంటున్నావు ఏంటి? ఏమీ వినట్లు అడిగింది. చేస్తున్న పని ఆపి మనవరాలి బుగ్గలను పొడుస్తూ అన్నీ నా మీదే వదిలేసావుగా, ఇంకా నీకెందుకే పిల్ల అంది సరోజనమ్మ. అవుననుకో నసిగింది దేదీప్య. అది సరే కానీ అబ్బాయి ఎలా ఉన్నాడు? కుతూహలంగా అడిగింది. సరోజనమ్మకి తెలుసు విశాల్ ఎంత అందగాడో. అందంలో మనోజ్కి అతనికి పోలికే లేదు. మనవరాలి ఉద్దేశం ఏంటో. బానే ఉన్నాడుగా, చక్కగా నవ్వుతూనే ఉన్నాడు మనస్ఫూర్తిగా చెప్పింది. మరింకేం, అమ్మా నాన్నలకి రమ్మని ఫోన్ చెయ్యి. 2-3 రోజుల్లో మంచి రోజు చూసి తాంబూలాలు పుచ్చేసుకుందాం. ఈ నెలలోనే పెళ్లి, మళ్ళీ అతనికి సెలవులు దొరకడం కష్టం ఆనందంగా అంది సరోజనమ్మ. ఏమీ మాట్లాడలేదు దేదీప్య. ఏం, నీకు ఇష్టం లేదా అడిగిందామె. నువ్వెలా చెప్పితే అలాగే, నాకేం అభ్యంతరం లేదు చెప్పింది దేదీప్య. వెంటనే పాలేర్లని, పెద్ద జీతగాడిని, పనోళ్ళని సమావేశపరిచింది. అమ్మాయి గారికి పెళ్లి కుదురుతోందని ఏమేం పనులు చేయాలో పురమాయించింది. మధ్యాహ్నానికల్లా వచ్చేసావు రత్నకిషోర్, పూర్ణిమ. బాగా ఆలోచించావా? మళ్ళీ తర్వాత ఇబ్బందులు వస్తే కష్టం అంది పూర్ణిమ. శుభమాని పెళ్లి జరగబోతుంటే నీ అపశకునం మాటలేమిటి? అసలు పిల్లని ఒప్పుకోవడమే మన అదృష్టం. అందుకు సంతోషించాలి. అది సరే, అసలు ఆ అబ్బాయి ఇంతవరకు ఫోన్ అన్నా చేశాడా? అంటే అతను వదులుకున్నట్లేగా. ముందు ఏదో ఇష్టపడ్డారు, పెళ్ళి అనుకున్నారు, ఇచ్చిపుచ్చుకోవడాలేమీ జరగలేదు. ఇంకా విషయం వదిలేయటం మంచిది. ఎవరికి ఆ విషయం తెలియాల్సిన అవసరం లేదు సరోజనమ్మ ఆవేశంగా అంది. ఇతనికి ఒకసారి చెబితే మంచిదనిపిస్తోంది దేదీప్య మెల్లగా అంది. ఏం అవసరం లేదు. అసలేం జరిగిందని? అబ్బాయి, ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, ఏమీ మనసులో పెట్టుకోకు. ఒక్కగానొక్క పిల్ల, పెళ్లి ఘనంగా చేద్దాం. వాళ్ళు మోతుబరులే, మంచివాళ్ళు. శ్యామల కాస్త నోరుగలదే గాని మనస్సు వెన్న. ఇక భూషణం అంటావా? చూస్తుండు, రేపు కోడలు ఏం చెబితే అది వింటాడు. దేదీప్యకి ఇష్టమవటంతో అందరూ మౌనంగా ఉండిపోయారు. మర్నాడు ఉదయం లాంఛనంగా రత్నకిషోర్ వాళ్ళింటికి వెళ్ళి భూషణం దంపతులతో విషయం కదిపాడు. అప్పటికే మనోజ్ చెప్పి ఉండటంతో వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పటికప్పుడే పురోహితుడిని పిలిచి తాంబూలాలు మార్చుకోవడానికి ముహూర్తం పెట్టించారు. 3 రోజుల తర్వాత కుదిరింది. రత్నకిషోర్ వచ్చే వరకు అందరూ టెన్షన్గానే గడిపారు. అతను నవ్వు మొహంతో రావటం చూసి హృదయాలు తేలికపడ్డాయి. 3 రోజుల్లోనే తాంబూలాలు అనగానే అందరిలో కంగారు పట్టుకుంది. పనులు ఎలా అవుతాయో ఏంటో కంగారు పడింది పూర్ణిమ. నీకెందుకు, నేనున్నాగా అంటూ క్షణాల మీద దగ్గర బంధువులందరికీ ఫోన్లు చేసి మర్నాడు ఉదయానికల్లా ఇక్కడ ఉండాలని చెప్పింది సరోజనమ్మ. బూజులు దులిపి ఇళ్ళు కడగటం అన్నీ ఓ రోజు ముందనుకున్నారు. ఎంగేజ్మెంట్కి కావలసిన బట్టలు, సామాన్లు కొనడానికి కారులో బయలుదేరారు రత్నకిషోర్, పూర్ణిమ. ఇనప్పెట్లోంచి డబ్బు తీసి ఇచ్చింది సరోజనమ్మ. నా దగ్గర ఉన్నాయిలేమ్మా అన్నాడు కొడుకు. నా మనవరాలి పెళ్ళి అన్ని విధాలా నా చేతుల మీదుగానే జరగనివ్వు. నోట్ల కట్టలు చేతిలో పెట్టింది. ఆవిడ అభిమానానికి కళ్ళు చెమర్చాయి దేదీప్యకి. మర్నాటికల్లా చుట్టాలు దిగిపోయారు. ఇల్లంతా ఒకటే సందడి. ఇంటి ముందు తాటాకు పందిరి సిద్ధమైపోయింది. అంతా వచ్చి
అంతా పచ్చి తాటాకుల వాసన పెళ్లి వాతావరణాన్ని స్ఫురింపజేస్తోంది. ముందు భాగమంతా పేడతో అలికి ముగ్గులు పెట్టారు. ఇంటి ముందున్న పెద్ద పెద్ద తొట్లని శుభ్రం చేసి నీళ్లు నింపారు. తాంబూలాల రోజు 100 మందికి భోజనాలు చెప్పాలని నిర్ణయమైంది. ఆ రోజు రానే వచ్చింది. ఇల్లంతా కళకళలాడిపోతోంది. దేదీప్య చిలకాకు పచ్చ రంగు చీర కట్టుకుంది. సరోజ్నమ్మ ఇనపెట్లోంచి తన బంగారమంతా తీసి మనవరాలికి అలంకరించింది. నడుంకి వడ్డాణం, చేతులకి అరవంకీలు, చెవులకి చెంపస్వరాలు, పాపిట చైన్, మెళ్ళో హారం. అద్దంలో చూసుకుంటే తనకి తనే వింతగా కనిపించింది. 9:40కి తాంబూలాలు మార్చుకునే టైం. ఆ తర్వాత మధ్యాహ్నం భోజనాలు. 9:15 కల్లా మగపెళ్లి వారు 30 మంది దిగారు. ఆ వరండాలో ఆ మూల నుంచి ఈ మూలకి పరచిన జంబు కణాల మీద చుట్టాలు ఆసీనులయ్యారు. ముఖ్యులు మాత్రం హాల్లో వేసిన కుర్చీల్లో కూర్చున్నారు. సరోజ్నమ్మ అంతటా తానే అయి హడావిడిగా తిరిగేస్తోంది. రత్నకిషోర్ వచ్చి ఏమీ హైరాణ పడవద్దని, అంతా తను చూసుకుంటానని భరోసా ఇచ్చాక కుదుటపడి పెళ్లివారి దగ్గర మనోజ్ పక్కన వచ్చి కూర్చుంది. ముహూర్తం టైంకి దేదీప్యని ఒక కుర్చీలో కూర్చోబెట్టారు. వంచిన తల ఎత్తకుండా దడదడలాడి గుండెలతో వచ్చి కూర్చుందామె. దేదీప్య హాల్లోకి రాగానే అందరి చెవులు ఆమె వైపు తిరిగాయి. మనోజ్ కాసేపు తదేకంగా చూశాడు. అతని ముఖంలో సదా ఉండే చిరునవ్వు మరింతగా భాషించింది. ముహూర్తం టైం రాగానే శ్యామల, భూషణం, పూర్ణిమ, రత్నకిషోర్ దంపతులు తాంబూలాలు మార్చుకున్నారు. మనోజ్ ఎంగేజ్మెంట్ రింగ్ తొడుగుతుంటే చిరు చెమటలు కమ్ముకున్నాయి. బంధం ఏదో ముడిపడిపోయినట్లు అనిపించింది. లగ్నపత్రికలు కూడా రాసుకున్నాక హడావిడి కొంత సద్దుమణిగి అందరూ కులాసా కబుర్లలో మునిగారు. అప్పుడు కొంచెం ధైర్యం చేసి తలెత్తి అతని వంక చూసింది. అతను ఇటే చూస్తున్నాడు. చూపు మరల్చుకోబోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆగిపోయింది. అతడు కేవలం తన కుడి కనుబొమ్మనే పైకి లేపి నవ్వాడు. అచ్చం తనలాగే. తను ఎవరినన్నా ఏడిపించాలనుకున్నప్పుడు ఇలాగే చేసేది. అది గుర్తొచ్చి నవ్వొచ్చింది. మొహమాట పడకుండా చిన్నగా నవ్వేసుకుంది. మనం మాట్లాడుకున్నాం కానీ అబ్బాయి అమ్మాయితో మాట్లాడతాడేమో మనోజ్ మేనత్త అంది. అవును నిజమే, పదండి అనుకుంటూ లేచారు. హాల్ అంతా ఖాళీ అయిపోయింది. తను కూడా వెళ్ళిపోవడానికి స్ప్రింగ్లా లేచి నిలబడింది దేదీప్య. కూర్చోండి చెప్పాడు. అతని ఆజ్ఞకి బద్దురాలైనట్లు కూర్చుంది. మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అడిగాడు. తలూపింది. నోటితో చెప్పండి అన్నాడు. ఇష్టమే అంది దేదీప్య. ఇష్టమేనని నాకు తెలుసు నవ్వాడు. గబుక్కున తలెత్తి చూసింది. ఎలా తెలుసు అన్నట్లుగా. మొన్న కిటికీలోంచి కాటుక కళ్ళు కనిపించాయి, అవి చెప్పాయి అన్నాడు మనోజ్. కొంచెం సిగ్గుపడింది దేదీప్య. మనం కలుసుకోవడం ఇది 4వసారి. అన్నిసార్లు ఎప్పుడు కలిసాం ఆశ్చర్యంగా అంది. ఫస్ట్ టైం ల్యాబ్లో కలిసాం. ఏంటి ర్యాగింగా అని మా కోస్ కాలర్ని దబాయించారుగా. మీరు ఒక కనుబొమ్మనే పైకెత్తి మాట్లాడడం చూసి అందరం నవ్వుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమాలో కానీ బయట కానీ ఎవరన్నా అలా చేస్తే టక్కున మీరే గుర్తుకొస్తారు. అంతెందుకు, ఆ తర్వాత ఎన్నోసార్లు మిర్రర్ ముందు నేను ప్రాక్టీస్ చేశాను. నాకు వచ్చి చూడండి ఒక కనుబొమ్మని పైకి లేపి అన్నాడు. సంభ్రమంగా చూసింది. చిన్న ఇన్సిడెంట్ తనకు అసలు గుర్తులేదు. అతను ఎంతగా గుర్తుపెట్టుకున్నాడో అనుకుంది. సెకండ్ టైం మా ఇంట్లో చూశాను. అప్పుడు ఊరు వెళ్ళే హడావిడిలో ఉన్నాను. 3వసారి ముగ్గు దగ్గర కలిసాం. ఇది 4వసారి. ఉంగరాలు మార్చుకున్నాం అని కాసేపు ఆగాక మీరేం అడగరా అన్నాడు. అడగడానికి నాకే ఏ ప్రశ్నలు లేవు కానీ ఒకే ఒక కోరిక కోరతాను లోగొంతుకలో అంది. అడగండి. మీరు మొట్టమొదట కోరేది అది ఎంత కష్టమైనదైనా నెరవేర్చడానికి ప్రయత్నిస్తాను. కాసేపు చేతిగోళ్ళు చూసుకుంటూ ఉండిపోయింది. చెప్పండి దేదీప్య మృదువుగా అన్నాడు. మీరు నన్ను బాగా ప్రేమించాలి. ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా నన్నే ప్రేమించాలి అంది. జ్ఞాపకాల బరువుకో ఏమో కళ్ళు చెమర్చాయి. యూ డిజర్వ్ ఇట్. అలా అడిగే హక్కు కూడా మీకుంది. మన మధ్య అంత అవగాహన ప్రేమ ఉండేందుకు మనమే కష్టపడాలి. ఓకే, ముందు మీరు కోరారు కాబట్టి ఏ విషయంలోనైనా నేను ముందు రాజీకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. తలుపు చాటు నుండి ఎవరో తొంగి చూస్తూ కబుర్లు అయిపోయాయా అని ప్రశ్నించారు. రావచ్చు లోపలికి చెప్పాడు. బయటి వాళ్ళు లోపలికి వచ్చేలోపు దేదీప్య మీరిక్కడే ఉంటారుగా, ఫోన్ చేస్తాను. మీకు ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అంటూ నెంబర్ రాసిచ్చాడు. ఈలోపు అందరూ బెలబెల్లాడుతూ వచ్చేశారు. 5 నిమిషాలు అయ్యాక అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళండి ఎవరో అన్నారు. లేస్తూ అతని వంక చూసింది. కళ్ళతోనే వీడ్కోలు చెప్పాడు అతను. మధ్యాహ్నం భోజనాలై వెళ్లేలోపు పక్క గదిలోకి మధ్య మధ్య అతని మాటలు వినిపిస్తున్నాయి. ఆ మాటల ద్వారా అతన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ కూర్చుంది. విశాల్ సాంగత్యం తుఫాన్లా ఎదుటివారిని
ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఊపిరి పీల్చుకొనివ్వదు. కానీ ఇతని గురించి ఆలోచనలు సెలయేర్లా స్వచ్ఛంగా నిశ్చలంగా ఉన్నాయి. మనసుకి మంచి గంధం పూసినట్లు చల్లదనం. ఇక తన జీవితం ఇతనితో ముడిపడింది. విశాల్ ఆలోచనలు ఇక రానివ్వకూడదు. తర్వాత 23 రోజులకి పెళ్లికి ముహూర్తం కుదిరి పెళ్లికి 4 రోజుల ముందు వస్తానని మనోజ్ వెళ్ళిపోయాడు. పెళ్లి ముందు తల్లిదండ్రులకి మరీ మరీ చెప్పిన విషయం ఆడపెళ్లి వారింటి వరకు పాకింది. సంప్రదాయం ప్రకారం వాళ్ళు మనకి మనం వాళ్ళకి ఏమన్నా పెట్టాల్సి వస్తే మీ ఇష్టం, కానీ కట్నం పైసా తీసుకోవద్దని గట్టిగా చెప్పాడట. వాళ్ళు వద్దన్నా మనం ఇవ్వడం మానేస్తామా? సరోజనమ్మ అంది. వద్దు నానమ్మ, నా రీసెర్చ్ అయ్యి నేను ఉద్యోగంలో చేరే వరకు అతని సంపాదన మీదే బతుకుతాను. అది మా ఇద్దరిని మరింత దగ్గర చేస్తుంది చెప్పింది. సరే, మీ ఇష్టాలు మీవి. ఎప్పటికన్నా ఈ ఆస్తిపాస్తులు నీవి కావా? అందామె దేదీప్యతో. నాకొద్దులే, ఈ అనాథాశ్రమాలకు రాసుకో. అదేం చోద్యం మాటలే, నా రక్త సంబంధికులు ఉండగా అనాథాశ్రమాలకు ఎందుకు రాయాలి? కోప్పడింది. ఆ తర్వాతంతా పెళ్లి పనితోనే సరిపోయింది. రత్నకిషోర్ 4 రోజులు సెలవు పెట్టి ఇక్కడే ఉండిపోయాడు. సిటీలో అయితే ఏ హోటల్కు ఆర్డర్ ఇస్తే అన్ని క్షణాల మీద అయిపోయేవి. ఈ హైరానా ఉండేది కాదు. పొరపాటున అన్నాడు రోజు, అంతే, దొరికిపోయాడు. అవునురా, ఒక్క కూతురు పెళ్లి పనులు కూడా హోటల్ వాళ్ళకి అప్పగించి చేతులు దులుపుకుంటావా? అసలు పెళ్ళంటే ఈ హడావుడి, ఈ పనులు, ఈ సందడి, ఇదే ఆనందం, తృప్తి. అసలు నీకు కష్టంగా ఉంటే నువ్వు ఆ చావిట్లో పడకుర్చీలో కూర్చో, నేను జరిపిస్తానంతా. అబ్బా, పొరపాటున అన్నానే. నీకు ఏది ఇష్టమైతే అది. నాకు అదే. రాజీకొచ్చాడు కొడుకు. మధ్యలో 2 సార్లే ఫోన్ చేశాడు మనోజ్. ఎక్కువసేపు మాట్లాడలేదు. సాధారణ విషయాలే మాట్లాడాడు. చివర్లో ఫోన్ పెట్టేసే ముందు ఎక్కువ గుర్తొస్తున్నావు అన్నాడు. నాకు కూడా, చెప్పింది దేదీప్య. ఇంకోసారి 2 రోజుల్లో బయలుదేరుతున్నానని హైదరాబాద్ నుంచి ఏమన్నా తేవాలా అని అడిగాడు. ఏమీ అవసరం లేదంది. పెరల్స్ బాగుంటాయి కదా, ఒక సెట్ తెస్తాను, మీ ఇష్టం అంది ఫోన్ పెట్టేసే ముందు. చూడాలనిపిస్తోంది నిన్ను, చెప్పాడు. వచ్చేస్తున్నారుగా? చిన్నగా నవ్వింది. పెళ్లికి 2 రోజుల ముందు వచ్చాడని, అబ్బాయి బాగా నలిగిపోయాడని శ్యామల గొడవ పెట్టింది. చేసేది లేక అప్పుడే అతన్ని పెళ్లి కొడుకుని చేసి కూర్చోపెట్టావు. ఎక్కడికి కదలనివ్వడం లేదు అతన్ని. ఎక్కడికి వెళ్లకుండా. ఏంటమ్మా ఈ కక్ష అని తల్లితో అన్నాడు అతను. వెళ్ళనిస్తే పరిగెత్తికెళ్ళి అక్క దగ్గర వాలిపోదామనా? మరదలు వేళాకోళం చేసింది. నువ్వు ఉన్నావుగా, మీ అక్క ఎందుకు అన్నాడు. ఉండు, ఈ విషయం అక్కతో చెబుతాను అంటూ ఆ గడుగ్గా అప్పటికప్పుడే దేదీప్యకి ఫోన్ చేసింది. తనని తాను పరిచయం చేసుకుని, మా బావ నువ్వుండగా మీ అక్కెందుకు అన్నాడండి. చూడండి ఈ మగవాళ్ళు, ఆరిందలా అంది. నవ్వుకుంది దేదీప్య ఆమె మాటలకు. మీ బావకి చెప్పండి నాది కాస్త సత్యభామ అవతారమని, చెప్పింది దేదీప్య. అప్పటికప్పుడు తను హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన పెరల్ సెట్, క్రీమ్ కలర్ పట్టు చీర దేదీప్యకి పంపించాడు. ఆ కవర్లో ఇంకో చీటీ పెట్టి, ఇవి ఫస్ట్ నైట్ కోసమని రాశాడు అందులో మనోజ్. ఆ చీటీ చదివి నవ్వుకుని పదిలంగా బీరువాలో జాగ్రత్త చేసుకుంది దేదీప్య. సరోజనమ్మ మధ్య మధ్య దేదీప్య దగ్గరకు వచ్చి మనోజ్ సుగుణాలు పొగుడుతూ ఉండేది. ఇదివరకైతే ఎలా ఉండేదో కానీ ఇప్పుడు పదే పదే వినాలనిపిస్తోంది. అదీ కాక నానమ్మ మనసు కూడా అర్థం చేసుకుంది దేదీప్య. తను ఎక్కడ విశాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటుందోనని ఆమె భయం. ఇప్పుడు తను ప్రేమ కన్నా బంధానికే ఎక్కువ విలువ ఇవ్వాలనుకుంటోందని నానమ్మకి ఎన్నోసార్లు చెప్పింది. అదీగాక మనోజ్ వ్యక్తిత్వం గురించి చాలామంది చెబుతుంటే తను అదృష్టవంతురాలే అనిపిస్తోంది. ఇక విశాల్కి తనకి ఏ సంబంధమూ లేదు. అతను తనకి గుర్తు రాడు ఖచ్చితంగా అనుకుంది. కానీ ఆ క్షణంలో ఆమెకి తెలీదు అతని జ్ఞాపకాలు తన సంసారంలో ఎంతటి చిచ్చును రగిలించగలవో. పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. పెళ్లి మండపం దగ్గర నుంచి భోజనాల వరకు భారీగా ఏర్పాట్లు చేయిస్తున్నారు. పెళ్లి ఆడవారింట్లోనే. మధ్య మధ్య చిలిపి తగవులు, హాస్యాలతో మగపెళ్లి వారు సందడి చేస్తున్నారు. వాళ్ళు అడిగితే కొండ మీద కోతిని తెచ్చివ్వడానికి కూడా సిద్ధంగా ఉంది సరోజనమ్మ. పెళ్లి కూతురిగా అందంగా ముస్తాబై వచ్చి తన పక్కన బొమ్మలా కూర్చున్న దేదీప్యను చూడగానే అనిర్వచనీయమైన ఆర్ద్రతకి లోనైంది మనోజ్ మనసు. ఆ అమ్మాయి ఇక నుండి తన జీవితంలో భాగం. పరస్పరం కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలి. ఈ పెళ్ళనే బంధం ఎంత గొప్పదో. అపరిచితులైన 2 వ్యక్తుల మధ్య వారధిగా నిలిచి వాళ్ళ హృదయాలను, జీవితాలను ఒకటిగా చేస్తుంది. అతను శ్రద్ధగా పెళ్లి తంతుని ఆచరిస్తున్నాడు. అర్థం కానప్పుడు పురోహితుడిని అర్థం అడిగి తెలుసుకుంటున్నాడు. దానితో అతని కొలీగ్స్ ఆట పట్టించసాగారు. ముసిముసిగా నవ్వుతూ బదులిచ్చాడే తప్ప సిగ్గుపడలేదు.
గొప్ప తన్మయత్వంతో అతను తాళి కట్టడానికి వంగబోతుంటే వీడియో అతను కెమెరామెన్ సార్ ఇటు చూడండి అని ఒకటే గోల. వంగున్న వాడల్లా లేచి వాళ్ళ వైపు తిరిగి, బాబు నన్ను కాస్త ప్రశాంతంగా పెళ్లి చేసుకొనివ్వండి అని దీనంగా అన్నాడు మనోజ్. అతను అన్న తీరికి పెళ్లి కూతురుతో సహా పందిట్లో అందరూ పగలబడి నవ్వారు. వైభోగంగా పెళ్లి తంతు ముగిసిపోయింది. 7 ఊళ్ళల్లో ఈ మధ్య కాలంలో ఈ పెళ్లి ఇంత బాగా జరగలేదని, జంట చూడముచ్చటగా ఉందని, నిండు నూరేళ్ళు పిల్లాపాపలతో వర్ధిల్లమని అందరూ దీవించారు. పెళ్ళైన రోజు అత్తవారింట్లో కాలు మోపింది దేదీప్య. జరిగిందంతా కలలాగా అనిపిస్తోంది దేదీప్యకి. మధ్య మధ్య మనోజ్ వంక చూస్తోంది. చిరునవ్వులు చిందిస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాడు అతను. తన జీవితానికి ఇప్పుడు ఓ భరోసా ఏర్పడింది. తను కొత్త జీవితంలోకి ప్రవేశించబోతోంది. దీనిని ఎంతో ఆహ్లాదంగా అర్థవంతంగా మలుచుకోవాలి నిశ్చయించుకుంది దేదీప్య. పెళ్లి హడావుడి సద్దుమణగకుండానే 3 నిద్రలకి ముహూర్తం పెట్టేసింది బామ్మ. 2 రోజులైనా ఆగాలని దేదీప్య పట్టుపట్టింది. మనోజ్కి ఆ విషయం తెలిసి అతను అప్పుడే వద్దన్నాడంట. మొత్తానికి పెళ్ళై ఓ రోజైందో లేదో పెళ్ళాం మాట జవదాటడం లేదని అందరూ వేళాకోళం చేశారు. దగ్గర చుట్టాలు తప్ప వచ్చిన వాళ్ళందరూ తిరుగు ముఖం పట్టారు. వ్రతం అయిన తర్వాత 2 రోజులు మనోజ్ వాళ్ళింట్లోనే ఉంది దేదీప్య. అంతా కొత్తగా విచిత్రంగా ఉంది. వాతావరణం కొత్త, మనుషులు కొత్త, పద్ధతులు కొత్త. ఆఖరికి పర్వత శిఖరాల మీద నుంచి లోయలోకి దూకే జలపాతాల్లో ఉదరాన్ని తాకుతూ గిలిగింతలు పెట్టే మంగళసూత్రాలు మరీ కొత్త. వద్దన్న సిగ్గు మాటిమాటికి వచ్చి కనురెప్పల మీద వాలుతోంది. అతను ఎదురైనప్పుడల్లా తలెత్తి అతన్ని చూడాలన్న కోరిక. మళ్ళీ సూటిగా చూడటానికి ఏదో భయం. నిరంతరం చుట్టూ అమ్మలక్కలు చేరి వేళాకోళాలు, హాస్యాలు. వాటిలో చాలా వంతు శృంగారమే. సిటీల్లో చాటుమాటను రహస్యంగా మాట్లాడుకునేవి ఇక్కడ పబ్లిక్గా మాట్లాడేసుకుంటారు. మొదట అలాంటివి వినగానే దేదీప్య మొహం భూమిలోకి కుంగిపోయేది. ఈ శృంగారానికి సంబంధించి వాళ్ళు చెప్పుకునే కథలు అవి జరిగినవైనా కల్పితమైనవైనా వింటుంటే ఆశ్చర్యంగా ఉండేవి. రాను చిరునవ్వులు చిందిస్తూ వినడం అలవాటు చేసుకుంది. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో పొరపాటున మనోజ్ ఇటువైపు వస్తే మోచేతులతో పుడుచుకుంటూ సైగలు చేసుకునేవారు. ముసిముసి నవ్వులు నవ్వుతూ దేదీప్య వైపు కొంటగా చూసేవారు. వాళ్ళ హాస్యాలు విని విని దేదీప్యకి ఎంత ధైర్యం వచ్చిందంటే, ఓ రోజు అందరూ ఉండగానే ఎవరూ చూడకుండా మనోజ్ తన వైపు చూసినప్పుడు చిన్నగా కన్ను గీటి మళ్ళీ మొహం అమాయకంగా పెట్టుకుని కూర్చుంది. ఉలిక్కిపడి నమ్మలేనట్లు చూశాడు. ఆమె మొహం అమాయకంగా ఉంది. తనేదన్నా తప్పుగా చూశాడా? అతనికి డౌట్ వచ్చింది. కాసేపు అక్కడే తచట్లాడాడు. అంతా గమనిస్తూనే ఉంది దేదీప్య. కానీ అతని బాధని మాత్రం పట్టించుకోలేదు. అసలు అతని వైపే చూడకుండా పక్క వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతూ కూర్చుంది. కానీ ఏ ప్రతిస్పందన ఇవ్వలేదు. కానీ అతనికి ఛాన్స్ ఆ రోజు మధ్యాహ్నం దొరకలేదు. అతనే దొరకబుచ్చుకున్నాడు. ఉదయం దేదీప్య తనకి కన్ను కొట్టిందా లేదా తేల్చుకోవాలని అతని పట్టుదల. మధ్యాహ్నం 2ంటికి అందరూ అలసిపోయి నిద్రలో పడ్డారు. అప్పుడు వచ్చింది ఐడియా మనోజ్కి. లలిత హాల్లో పడుకుని ఉంటే గబగబా వెళ్ళి ఆమెని నిద్రలేపాడు. ఏంటి బాబు మగత నిద్రలోంచి అందామె. టీ కావాలమ్మా, నాకు బాగా తలనొప్పిగా ఉంది నటించేశాడు. లేవబోయిందామె. కంగారు పడ్డాడు. వద్దమ్మా పడుకో, నీ కోడలు ఉందిగా, చెయ్యమను. ఎలా చేస్తుందో టెస్ట్ తెలుసుకోవద్దా తెలివిగా అన్నాడు. లేవడానికి ఒళ్ళు సహకరించక అమ్మ దేదీప్య పిలిచింది లలిత. దేదీప్య వచ్చేలోపు గబగబా తన గదిలోకి వచ్చి పడ్డాడు మనోజ్. బాబుకి తలనొప్పిగా ఉందమ్మా, కొంచెం టీ చేసి ఇస్తావా? ఇదిగో ఈ నిద్ర ఒకటి, కళ్ళు అసలు తెరిపడి పడటం లేదు లలిత అంటోంది. అలాగే అత్తయ్య, మీరు పడుకోండి. దేదీప్య కంఠం వినిపించింది. మంచం మీద అటువైపు తిరిగి పడుకున్నాడు మనోజ్. కరెక్ట్గా 6వ నిమిషం లెక్క పెడుతుండగా గుమ్మం దగ్గర చప్పుడు వినిపించింది. ఊపిరి బిగబట్టాడు కానీ తిరగలేదు. ఓ 1/2 నిమిషం పాటు రకరకాల చప్పుళ్ళు వినిపించాయి. చలించలేదు. చివరికి ఏమండి అంటూ ఓ గొంతు తీయగా వినిపించేసరికి ఆగలేకపోయాడు. చప్పున తిరిగాడు. గుమ్మం దగ్గర నిలబడి టీ అంది. మాట్లాడలేదు మనోజ్. చూస్తూ ఉండిపోయాడు. తలంటు పోసుకున్న జుట్టు తళుకులేనితోంది. కళ్ళు బుగ్గలు సిగ్గుతో మెరిసిపోతున్నాయి. కట్టుకున్న నీలిరంగు కాటన్ చీర అక్కడక్కడ నలిగి వంపు సొంపుల్ని బహిర్గతం చేస్తోంది. చంద్రవంక లాంటి నడుం కొంటెగా తొంగి చూస్తోంది. అతని చూపులకి మరింత సిగ్గుపడిపోయి టీ అంది. నా చేతులు అంత పొడవు లేవు అన్నాడు అతను. దగ్గరికి వచ్చి చేయి చాపింది. టీ కప్పు పట్టుకోలేదు. చెయ్యి పట్టుకున్నాడు. సాసర పట్టుకున్న చెయ్యి చిన్నగా వణికింది. వదలలేదు అతను. టీ వణికిపోతోంది అంది దేదీప్య. పోనీ నా ఒళ్ళనే కదా. మొహం రాగరంజితం కాగా తీసుకోండి నేను వెళ్ళాలి చిన్నగా అంది. ఓకే వెళ్ళిపోదువు గానీలే.
ఉదయం కన్ను కొట్టావా లేదా చెప్పు అడిగాడు. లేదు అంది దేదీప్య సిగ్గుతో. నిజం చెప్పు అన్నాడు అతను. నాకు గుర్తులేదు మొహం పక్కకు తిప్పుకుంటోంది దేదీప్య. అతని కుడి చేయి పైకి లేచి చంద్రవంకతో 10 సెకన్లు సగాగా లాడింది. ఉలిక్కిపడి ఎడం చేత్తో రెసిస్ట్ చేసింది. ఇప్పుడు చెప్పు. అవును వేగంగా తలుపేసింది. చిన్నగా నవ్వి చెయ్యి వదిలేశాడు కానీ టీ తీసుకోలేదు. కప్పు అక్కడ పెట్టేసి గిరుక్కున నిద్రపోయింది. 2 బలమైన హస్తాల్లో ఆమె నడుము ఇరుక్కుపోయింది. లేచి నిలబడి వెనుక నుండే దగ్గరికి తీసుకొని మెడ మీద సున్నితంగా ముద్దు పెడుతూ, తొలి ముద్దు ఐ థింక్ మనిద్దరికీ అన్నాడు చిలిపిగా మనోజ్. అతని మాటలకు ఆమె మొహం వివర్ణమైపోయింది. అతను వెనక ఉండటంతో ఆమె ఫీలింగ్స్ తెలియలేదు. ఐ లవ్ యూ దేదీప్య, నేను చాలా ఇష్టపడి చేసుకున్నాను. రెండో ముద్దు ఆమె బుగ్గ మీద పెడుతూ అన్నాడు. గతం తాలూకు జాడలు వద్దనుకున్న నీడల్లా పరుచుకున్నాయి. మనసంతా చేతి తిన్నట్లుగా తయారైపోయింది. అప్పుడు వచ్చింది ఆమెకు దుఃఖం. అప్పుడెప్పుడో విశాల్ తనని మోసం చేసినప్పుడు కంటికి మంటికి ఏకదారగా ఏడ్చింది. ఆ తర్వాత తన దరిదాపులకి రావడానికి కూడా భయపడి దుఃఖం ఇప్పుడు వెల్లువలా పరిగెత్తి రావడానికి సిద్ధపడుతోంది. తాళి కట్టిన భర్త తొలి ముద్దునిస్తూ ఇదే తనకి తొలిసారిని తన్మయత్వంతో చెబుతుంటే నాకు కూడా అని చెప్పలేని గిల్టీ ఫీలింగ్. ఇలా ఎన్నాళ్ళు అతని నుంచి తాను దాచిపెట్టగలదు? అతనికి చెప్పడమే బెటర్. మీతో మాట్లాడాలండి. మొహం చిన్నబోగా అంది. ఏం మాట్లాడాలండి? మెల్లగా సాగదీశాడు. అచ్చం విశాల్లాగే. ఆ పోలికకి గుండె జల్లుమంది. ఎందుకో ఏడుపు వస్తుంది. మెల్లగా చెప్పేసింది. గబుక్కున తన వైపు తిప్పుకున్నాడు. ఎందుకు? ఆందోళనగా అన్నాడు మనోజ్. తల దించుకుంది. అతని చేతుల మీద టప్మని కన్నీటి చుక్కలు జారిపడ్డాయి. వాటి వంక అయోమయంగా విభ్రాంతిగా చూశాడు. నమ్మలేనట్లు దేదీప్య మొహం వైపు చూసి గబుక్కున ఆమెను వదిలేసి, సారీ, ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టకుండా ఇలా చాటుగా అడ్వాన్స్ అయ్యానని నా మీద కోపమా? సారీ, నువ్వు వెళ్ళిపో కంగారుగా అన్నాడు మనోజ్. అయ్యో, మరింత ఏడుపు వచ్చింది. అందుకు కాదు, తల అడ్డంగా తిప్పుతోంది. మరి? ప్రశ్నార్థకంగా చూశాడు. చెప్పాలా వద్దా? సందేహం మళ్ళీ పీడిస్తోంది. చెప్పొద్దని నానమ్మ గట్టిగా చెప్పింది. విశాల్తో ఫెయిల్ అయ్యాక తను ప్రతి చిన్న విషయం నానమ్మ మీదే ఆధారపడింది. ఏంటి దేదీప్య, ప్రాబ్లం ఏంటి? అమ్మని పిలవనా? ఆందోళనగా ఉంది అతని స్వరం. వద్దన్నట్లు తల అడ్డంగా తిప్పింది. మీరు జీవితాంతం నన్ను ప్రేమిస్తూనే ఉంటారా? బేలగా అడిగింది. ఎందుకు ప్రేమించను అన్నాడు అతను. నేనేమన్నా తప్పు చేస్తే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఆలోచించి, మీకు ఇంకో అమ్మాయి మీద ప్రేమ కలిగిందనుకోండి అర్ధోక్తిగా అడిగింది. అతని పెదవుల మీద చిలిపి నవ్వులు చిందులేశాయి. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఆమె వైపు కొంటగా చూస్తూ అన్నాడు మనోజ్. మీరు మరీను నవ్వింది దేదీప్య. ఇందుకు ఏడ్చావా అన్నాడు చిరునవ్వుతో. అవును అన్నట్లు తల ఆడించేసింది. మన బంధం శాశ్వతం. అట్లీస్ట్ నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఎమోషనల్గా చెప్పాడు. గబుక్కున అతనికి దగ్గరగా జరిగి పెదవుల మీద వేళ్ళుంచి అలా మాట్లాడవద్దన్నట్లు చూసింది. నేను మీ నుంచి ఏమీ ఆశించను, కానీ నన్ను మీరు బాగా ప్రేమించాలి. బాగా, నాలోని తప్పొప్పులతో సహా చెప్పింది దేదీప్య. అలాగే అన్నాడు అతను. అతని పక్కనే కూర్చుని భుజం మీద తల ఆనించింది. సందేహిస్తూనే నడుం చుట్టూ చేవేసి మరింత దగ్గరికి కుదురుకున్నాడు. మనసంతా విచిత్రంగా సంతృప్తి అలుముకుంది. నిండు గోదావరిలా గంభీరంగా ఉండే అతను తన జీవితానికి రక్షాకవచంలా తోచాడు. గుమ్మం దగ్గర చప్పుడు కావడంతో నిండు టీ కప్పు తీసుకుని వేగంగా బయటకు వచ్చేసింది. దేదీప్య టీ కప్పుతో మనోజ్ గదిలోకి వెళ్ళి అరగంట అతని గదిలోనే ఉంది. మళ్ళీ అదే నిండు టీ కప్పుతో బయటకు వచ్చిందని అమ్మలక్కలు హాస్యాలు పోవడంతో సరోజ్నమ్మ మర్నాడు రాత్రికే ముహూర్తం పెట్టించేసింది. వద్దని వారించినా మళ్ళీ పెద్ద హడావుడి చేసి 10 మందికి భోజనాలు పెట్టించి దంపతి తాంబూలాలు ఏర్పాటు చేయించింది. మర్నాడు ఉదయం 11ంటికి మనోజ్ దేదీప్యలు సరోజ్నమ్మ ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి నానమ్మతో మాట్లాడాలని దేదీప్య ప్రయత్నిస్తూనే ఉంది, కానీ చిక్కడం లేదు. అంత పనుల హడావిడిలో ఉంది ఆమె. చివరికి సాయంత్రం 5ంటికి దేవుడి గదిలో ఏదో పుస్తకం కోసం వెతుకుతుంటే గబుక్కున ఆపేసి తలుపు దగ్గరికి వేసి నీతో మాట్లాడాలి అంది. ఇప్పుడేం మాటలు? అవతల నాకు అంత పనుంటే విసుగ్గా అంది సరోజ్నమ్మ. నీ మనవరాలి కాపురం కన్నా ఎక్కువ? చటుక్కున తిరిగి చూసింది సరోజ్నమ్మ ఆశ్చర్యంతో. నేను విశాల్ గురించి ఆయనతో చెప్పాలని అనుకుంటున్నాను అంది దేదీప్య. అటువంటి పిచ్చి పనులు చేయకు. ముగిసిపోయిన దాన్ని మళ్ళీ మొదలు పెట్టుకు. ఇప్పుడు నేను చాలా పని ఒత్తిడిలో ఉన్నాను కాబట్టి నాకు కోపం తెప్పించుకు విసుగ్గా అంది సరోజ్నమ్మ. బేలగా గోడ కానుకుని నిల్చుండిపోయింది. మొహంలో మాత్రం ఆనందం లేదు. సరోజ్నమ్మ నసులు ముడిపడ్డాయి.
శోభనం అనగానే ఆడపిల్ల మొహంలో ఉండాల్సిన మెరుపు లేదు. దిగులుగా ఉంది. నిన్నటి వరకు బాగానే ఉంది. ఇంతలో ఏమైంది? మనవరాల్ని సమీపించి భుజం మీద చెయ్యి వేసి ఏమైందమ్మా అనునయంగా అంది. అతనికి చెప్పకపోవటం నాకెందుకో తప్పు చేస్తున్నట్లు ఉంది అని తలదించుకుంది దేదీప్య. పెళ్లికి ముందే ముగిసిపోయిన ప్రేమలు ఆడపిల్లలను ఎంత కుంగదీసి అభద్రతా భావానికి గురి చేస్తాయో దేదీప్యని చూస్తేనే తెలిసిపోతోంది. నీ తప్పేం ఉందమ్మా? ముగిసిపోయిన దాన్ని లేవనెత్తటం అంత మంచి పద్ధతి కాదు. పెళ్ళయ్యాక ఆడవాళ్ళు మొగుడిని ఎలా తన కనుసన్నల్లో ఉంచుకోవాలో ఆలోచించాలి కానీ ఇటువంటివి కాదు. అయినా ఈ సమయంలో సరదాగా ఉండాలమ్మా. దిగులుగా ఉంటే మనోజ్ ఏమైనా అనుకోడు అంటూ ఓదార్చింది. బామ్మతో మాట్లాడేటప్పుడు చెప్పొద్దనిపిస్తోంది కానీ అతని సమక్షంలో ఉంటే గిల్టీ ఫీలింగ్. కానీ పెద్దగా బాధని కాదు. జరిగిందేమిటో అతనికోసారి చెప్పేసి తన మనసులోని బరువు దించేసుకుంటే తర్వాత ఏ కల్మషాలు లేకుండా అతని ప్రేమని స్వీకరించవచ్చు. కానీ బామ్మ చెప్పొద్దంటున్నది. బామ్మ ఎంతైనా లోకం చూసిన మనిషి. ఆవిడ చెప్పిన మాట వినడమే మంచిది నిశ్చయించుకుంది. అప్పటికి మనసు కాస్త తేలికపడింది. స్నానం చేసి మనోజ్ పంపించిన పట్టుచీర కట్టుకుని ముత్యాల సెట్ పెట్టుకుంది. ముహూర్తం 10:50 కుదిరింది. సాయంత్రం నుంచి ఇద్దరి చేత పూజలు జరిపిస్తూనే ఉంది సరోజనమ్మ. ఇలాగైతే అసలు టైంకి వేలాడిపోవడమే. పల్లెటూరి వదిన గారు నవ్వుతూ మనోజ్తో హాస్యమాడింది. ఎవరు? మీ చెల్లెలా? మనోజ్ తను తప్పించుకుంటూ అన్నాడు. అసలు శ్రమ నీదే నాయనా, నీ సంగతి చూసుకో ముందు తిప్పికొడుతూ అంది ఆవిడ. అందరూ గొల్లును నవ్వారు. అటువంటి మాటలు కొత్త కావడంతో సిగ్గుతో తల వంచేసుకుంది దేదీప్య. పూజ అయిపోగానే తాంబూలాలు ఇప్పించేసి భోజనాలు కానిచ్చారు. ఇక అప్పటి నుంచి ముహూర్తం టైం వరకు ఇద్దరితో రకరకాల ఆటలు ఆడించారు. ఇద్దరిని ఎదురు బొదురు కూర్చోబెట్టి మల్లెపూలతో తయారు చేసిన బంతినిచ్చి ఆడమన్నారు. మొదట అతను విసిరిన బంతి రిబ్బున దూసుకొచ్చింది. గబాలన చేతులు అడ్డం పెట్టి పట్టుకుంది. ఆ తర్వాత నుండి అతని టార్గెట్ ఏంటో తెలుస్తూనే ఉంది. సిగ్గుతో మొహం కందింది. అతను ఫాస్ట్గా ఉన్నాడు. క్షణం ఆలస్యమైన అతను విసిరే బంతి తన హృదయాన్ని తాకడం ఖాయం. ఓ నిమిషం అయ్యాక మనోజ్ దేదీప్య తల మీదుగా పైకి చూస్తూ హలో బాగున్నారా అన్నాడు. చప్పున పక్కకి తిరిగింది. అక్కడ ఎవరూ లేరు. జరిగింది గ్రహించి చేతులు అడ్డు పెట్టేలోపే పక్కకి తిరగటం మూలంగా సమున్నతంగా లేచి సవాల్ చేస్తున్న ఎడమ వక్షోజాన్ని అతను విసిరిన బంతి తాకింది. ఆ వేగం ఎంతో బంతి తాకటంలోనే తెలిసింది. ఏదో ఉప్పొంగిపోయింది. రోషంగా అతని వైపు చూసింది. అల్లరిగా నవ్వుతున్నాడు మనోజ్. ఒళ్ళో ఉన్న బంతిని అతని మీదకి విసిరి కొట్టి గబగబా లేచి అంతా మోసం, నేను ఆడను లోపలికి పరిగె తీసింది. వెనక నుండి అందరూ నవ్వులు కేకలు. ముహూర్తానికి 10 నిమిషాల ముందు మనోజ్ని శోభనం గదిలోకి పంపించారు. లోపలికి అడుగు పెట్టగానే ఆ గది అలంకరణ చూసి ముగ్ధుడయ్యాడు. పెద్ద పందిరి మంచం, పాలమేగడ లాంటి దుప్పటి, నీలమేఘాల లాంటి దిళ్ళు, వాటి మీద మల్లెలు గులాబీలతో లవ్ సింబల్, గదంతా అగరబత్తుల సుగంధం. కిటికీ నుండి వస్తున్న చల్లని గాలి. ఆ కిటికీల దగ్గర నిలబడి చల్లగాలిని ఆస్వాదించి తప్పదు అనుకుంటూ కిటికీలు మూసేశారు. మంచం పక్కనే మేజాబల్ల మీద రకరకాల పళ్ళు, స్వీట్లు ఇవన్నీ ఎందుకు పెడతారో నవ్వుకుంటూ అనుకున్నాడు. మంచం మీద ఒక పక్కగా నడుము వాల్చాడు. పక్కకి తిరిగి చూశాడు. ఆ ఖాళీ ప్రదేశంలో ఇంకా సేపటిలో దేదీప్య వస్తుంది. తన భార్య, జీవితాంతం కష్టసుఖాలు పంచుకోవాల్సిన సహచరి, నేస్తం, తన ప్రాణం ఆతృతగా అనుకున్నాడు. తలుపు దగ్గర చప్పుడికి అటువైపు చూశాడు. దేదీప్య పాల గ్లాస్తో లోనికి అడుగు పెట్టింది. తలుపులు మూసుకున్నాయి. ఆమెను చూడగానే మోహంతో కూడిన ప్రేమ మేఘం మనసులో మల్లెల వాసన గురిపించింది. మామూలుగా నడిచి తన దగ్గరకు వచ్చి మీకు పాలు ఇష్టం ఉండదని చెప్పిన అందరూ రకరకాల జోకులు వేసి ఈ గ్లాస్ నా చేతికి ఇచ్చి పంపారు. అతని టేస్ట్ తెలిసిన దేదీప్య అంది. అతని పెదాలు అల్లరితో విచ్చుకున్నాయి. అలవాటు చేసుకుంటాను, లేకపోతే చాలా మిస్ అవుతాను కొంటగా నవ్వాడు. మూతి ముడుచుకుంది దేదీప్య. కాసేపు నిశ్శబ్దం. ఏం మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తెలియని తీపి గందరగోళం, ఇష్టమైన అయోమయం. ఎంత కాంక్ష సుగంధాల్ని మైలది కొన్నాను. ఎవడైతే చాలు ప్రభు రివ్వున స్మరసరం దూసుకుపోతోంది. అమృతం కురిసిన రాత్రి అనుభవంలోకి వస్తోంది. ఒకసారి తలెత్తి అతని వైపు చూడాలన్న బలమైన కోరికని ఆపుకోలేకపోతోంది.
మనోజ్ తన భర్త. చిలిపి నవ్వులు, అల్లరి చూపులు. అయితేనే అతని హృదయం ఎంత గంభీరం, అతని మనసు ఎంత ఉన్నతం. ఒక్కసారిగా అతన్ని అల్లుకుపోవాలని, అతని కౌగిలిలో ఇమిడిపోవాలని మనశ్శరీరాల సంచలనం బుద్ధికి తెలుస్తోంది. కొంచెం ముందు కదిలాడు మనోజ్. అతని మొహంలో ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది మోహం. కళ్ళు కాంక్షతో జ్వలిస్తున్నాయి. మనసంతా మూగబోయింది. దగ్గరికి వచ్చి కుడి చేత్తో నడుం వంపుని నిమిరాడు. సంచలనంతో పొంగిన ఎద అతని వక్షాన్ని ఢీకొంది. అతని ఎడమ చేయి పైకి లేచి మెల్లగా బుగ్గల్ని స్పృశించింది. కళ్ళు అరమర్పులయ్యాయి. ఆహ్వానిస్తూ ఎర్రటి తీరైన పెదాలు విచ్చుకున్నాయి. పై పెదవి కన్నా కొంచెం లావుగా, గుండ్రంగా ఉన్న కింది పెదవిని చూడగానే అతని పెదాలు తొందరపడ్డాయి. శృంగారం ప్రారంభమైంది. అదొక తపస్సు. అంత తొందరగా ముగియదు. అదొక యోగం. అందరూ సక్రమంగా అనుభవించలేనిది. అదొక జ్వలనం. అవయవాలని కాంక్షతో దహించి వేస్తోంది. అప్రయత్నంగా ఆమె చేతులు అతని వీపుని ఆలంబన చేసుకున్నాయి. పెదాల రాపిడిలో పదాలు ఊపిరి పోసుకుంటున్నాయి. అవ్యక్తానందపు ఒడిలో అవే పద్యాలవుతాయి. అనుభవించగల మనసుంటే నోటి నుండి వెలువడే చిన్న మాట కవిత్వమేగా. ఐ లవ్ యూ కింది పెదవి మీద నాలుకతో రాస్తూ అన్నాడు. శరీరమంతా పొలికింతలు. మాట్లాడే అవకాశమే లేదు. సమాధానం చేతులతో చెప్పింది. అతని వీపు చుట్టూ అవి మరింత బిగుసుకున్నాయి. ఆమె చీరకి జాకెట్కి కలిపి పెట్టుకున్న సేఫ్టీ పిన్ తీయడానికి అవస్థలు పడుతూ, ఇందాక నేను ఏడిపించినందుకు శిక్ష అంటూ సేఫ్టీ పిన్ని గట్టిగా లేగాడు. చీర జాకెట్టు కొంచెం చిరిగాయి. అబ్బా ఎంత మొకటతనమో గొణిగింది. ఇంకా ముందు ముందు చూస్తావు ఉద్వేగపడిపోతూ అన్నాడు మనోజ్. అప్పటి వరకు చీర చాటున్న దాగున్న భగవాలు బయటపడగానే అతని దృష్టి అక్కడ పడింది. గబుక్కున చేతులు అడ్డు పెట్టుకుంది దీప్య. అప్పటికే చూసేశాడు. సన్నటి నడుము పైనుండి 2 పర్వత శిఖరాలు టీవీగా నిలబడినట్లుగా ఉన్నాయి. అతని కళ్ళల్లో 1,00,000 కోరికలు, కోటి వెలుగులు. మై గాడ్, నేను అస్సలు ఊహించలేదు అన్నాడు. అతని చేతి వేళ్ళు అస్థిమితంగా కదిలాయి. ఆశ్చర్యంగా ఉంది అతని కంఠం. ఏంటి ఊహించలేదు? తను ఆశ్చర్యపోయి అడిగింది దీప్య. నీకు అదే నువ్వు ఎలా చెప్పాలో తెలియనట్లు కాసేపు ఆగి, ఎంత 36 38 అడిగాడు మనోజ్. కాసేపు మైండ్ పని చేయలేదు. అర్థం కాగానే సిగ్గుపడిపోయి అతని చూపుల నుండి తప్పించుకునేందుకు తన శరీరాన్ని మరింత కప్పుకుంది. మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి మంచం మీద తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అతని చేతులు బ్లౌజ్ హుక్స్ విప్పడానికి తంటాలు పడుతున్నాయి. ప్రియా, నీకు నాకు మధ్య ఈ అనంత నిశ్శబ్దం తప్ప ఏదీ అడ్డు కాకూడదు. ప్రేమ మోహం కలిసిన ఈ సంగమం అనిర్వచనీయం. శరీరాన్ని చూసి ప్రేమిస్తే అది కేవలం కామం. మనస్సుతో సంబంధం లేకుండా ఒట్టి శరీరాలు పెనవేసుకుంటే అది శృంగారం కాదు. మనస్సులు కలిసిన తనువులు ఏకమైతే సృష్టిలో అంతకు మించిన ఆనందం ఏముంది? మనసంతా చెప్పలేని అవ్యక్తానుభూతితో నిండిపోగా, నీతో ఓ విషయం చెప్పాలి అన్నాడు మనోజ్. హుక్స్లు తప్పించటం మూలంగా బ్రా నుండి పైకి ఉబికి కవ్విస్తూ ఉన్న ఆ తెల్లటి ప్రదేశాన్ని వేళ్లతో నిమిరాడు. ఏంటన్నట్లు అతని కళ్ళల్లోకి చూసింది దీప్య. అపార్థం చేసుకోవద్దు అన్నాడు మనోజ్. తల అడ్డంగా తిప్పిందామె. నాకు 20 ఏళ్ల వయస్సప్పుడు అనుకోకుండా నేను ఓ బ్యాడ్ సర్కిల్తో ఫ్రెండ్షిప్ చేశాను. ఓసారి అందరూ బలవంతం పెట్టి ఓ కాల్ గర్ల్ దగ్గరికి తీసుకెళ్లారు. ఏమీ తెలియని అయోమయం, రెచ్చగొట్టే పరిసరాలు, అడ్వాన్స్ అయినా కూడా లాస్ట్ మినిట్తో ఎందుకో నాకు హఠాత్తుగా బయటకు పారిపోయి వచ్చేయాలనిపించింది. ఆ అమ్మాయి ఆ తర్వాత నా ఫ్రెండ్స్ చాలా మాటలు అన్నారు, కానీ నేను వచ్చేసాను. పెద్ద మాటలు చెప్పను, కానీ నాకు ఆ అమ్మాయి మీద ప్రేమ లేదు. ప్రేమ లేని శృంగారం తప్పనిపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. చూసుకో మరి, ఆకలిగొన్న పులిలా ఉన్నాను. చివరి మాట సరదాగా అన్నాడు. చలనం లేకుండా వింది దేదీప్య. అయిపోయింది. తనేది దాచిపెట్టాలనుకుందో అది దాయలేదు. అతనంత ఓపెన్గా తన రహస్యాన్ని చెప్పినప్పుడు తను ఎలా ఈ భాగాన్ని మోయగలదు? దేదీప్య మొహం పాలిపోయింది. అతను వేరేగా అర్థం చేసుకున్నాడు. ఐఎమ్ సారీ, చెప్పి బాధ పెట్టానేమో. నాకు అప్పుడు మనసులో క్యూరియాసిటీ తప్ప ఏమీ లేదు. నిజం, నేను అంత విచ్చలవిడిగా తిరిగే మనిషిని కాను. దీనంగా ఆమెని బతిమాలాడుకుంటున్నాడు మనోజ్. చేసింది కప్పిపుచ్చుకుని దర్జాగా తిరిగే భర్తలున్న లోకంలో ఎందరు మనోజ్లు ఆలోచించగలరు? ఎందరి వరకు ఎందుకు? అసలు ఇప్పుడు తన విషయం మాత్రం ఏంటి? ఏం చేయాలి ఇప్పుడు? చెప్పాలా వద్దా? బామ్మ గుర్తు వచ్చింది. చెప్పొద్దన్న విషయం గుర్తొచ్చింది. మనోజ్ సిన్సియర్గా చెప్పిన విషయం గుర్తు వచ్చింది. ఏదైతే కానీ చిన్నప్పటి నుంచి తను ఎప్పుడూ తప్పు చేయలేదు. పొరపాట్లు చేసినా తండ్రి ముందు ఒప్పుకునేది. నాకిప్పుడు తల్లి తండ్రి సమస్తం మనోజే. అతనికి చెప్పక తప్పదు.
మనసు దిటవపరుచుకుంది. అతని చేతుల్ని మెల్లగా తప్పించి కొంగుని భుజాల చుట్టూ కప్పుకుంటూ మెల్లని స్వరంతో, నేను మీతో విషయం చెప్పాలండి అంది దేదీప్య. ఏంటి, లవ్ స్టోరీనా? చెప్పు ఉత్సాహపడ్డాడు. ఆశ్చర్యపడింది దేదీప్య. కోపం రాలేదా? ఎందుకు కోపం? ఇలాంటివి చాలామందికి జరుగుతుంటాయి. దేదీప్య లాంటి అమ్మాయి కనిపించాక ప్రేమించిన వాడు మగాడే కాదు అన్నాడు. జరిగిందంతా చెప్పింది. విశాల్తో తన పరిచయం, తమ ప్రేమ పెద్దల అంగీకారం, ఇద్దరూ కలిసి క్లోజ్గా మూవ్ అవ్వటం, తర్వాత అతను స్విస్ వెళ్ళడం, తను తెలుసుకున్న అతని మెంటాలిటీ గురించి చెప్పింది. వింటున్న కొద్దీ అతని మొహంలో రంగులు మారాయి. అతని వైపే చూడటం లేదు దేదీప్య. చూస్తే చెప్పలేనని తెలుసు ఆమెకు. మొత్తం చెప్పేశాక భారంగా ఊపిరి పీల్చి వదిలింది. మనసులోని భారమంతా తీరిపోయింది. ఇక ఎలా రియాక్ట్ అయినా అతనిదే బాధ్యత. శరీరం, మనస్సు ఉల్లాసంగా తయారయ్యాయి. 1000 ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించింది. ఆలోచిస్తూ ఉండిపోయాడు మనోజ్. అతను ఏమీ మాట్లాడకపోయేసరికి తలెత్తి చూసిందామె. మనోజ్ మొహం నిర్లిప్తంగా ఉండటం చూసి దేదీప్య గుండె గుబేలుమంది. అతను ఏం మాట్లాడతాడు, ఎంత ఆలోచిస్తున్నా మనసుకు తట్టడం లేదు. అతను లేచి నిలబడి పచారులు చేస్తున్నాడు. సో అతని మీద కోపంతో తప్ప నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు, సూటిగా దేదీప్యను చూసి అన్నాడు. కత్తి వాటికి నెత్తురు చుక్కలేనట్లు పాలిపోయింది దేదీప్య మొహం. లేదు లేదు, అతన్ని అప్పుడే మర్చిపోయాను అంది దేదీప్య తడబడుతూ. మర్చిపోయావా? నిజం చెప్పు. తర్వాత ఇప్పుడు అతను నీకు గుర్తుకు రాలేదా అన్నాడు. ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అతను గుర్తుకు రావటం వాస్తవమే. అది అతని మీద ప్రేమతో కాదు. ఏదేమైనా అతను వచ్చే వరకు వెయిట్ చేసి ఉండవలసింది. అట్లీస్ట్ అతని సంజాయిషి వినడం మంచి పద్ధతి. ఈలోపే కంగారుగా ఈ పెళ్ళి, ఇది నువ్వు చాలా తప్పు చేసావు దేదీప్య మెల్లగా అన్నాడు మనోజ్. బిక్కమొహం వేసి అతని వైపు చూస్తుండిపోయింది. అతను పేరేంటి? విశాల్. విశాల్ ఎన్నాళ్లలో వస్తాడు అడిగాడు మనోజ్. ఇంకో సంవత్సరం. ఓకే, ఈ 1 year వెయిట్ చెయ్యి. పిల్లో తీసుకుని పక్కనే ఉన్న సోఫాలో వేసుకుంటూ అన్నాడు అతను. అప్పటికి షాక్ తిన్నదామె. నువ్వు ఇలాంటి తిక్క పని చేసినా ఇంకా అతనికి నీ మీద ప్రేమ మిగిలి ఉంటే నేను నీకు డైవోర్స్ ఇస్తాను. ఒక్కో మాట ఒత్తి పలికాడు మనోజ్. కాళ్ల కింద భూమి కదిలిపోతున్న భావన కలిగింది ఆమెకి. కళ్ళల్లో భయం, కాళ్లల్లో వణుకు, నిలబడలేనట్లుగా ఉంది. చేష్టలు దక్కి చూస్తుండిపోయింది. ఆ తర్వాత విపరీతమైన ఆవేశం నషాళానికి అంటింది. అతి ప్రయత్నం మీద కోపాన్ని ఆపుకుని, ఇదేమైనా సినిమానా? ఆవేశపడిపోతోంది దేదీప్య. ఇలాగే మాట్లాడి అతనికి విరక్తి తెప్పించి ఉంటావు నవ్వుతూ అన్నాడు మనోజ్. పులిపిల్లల అతని మీదకి దూకి అతని షర్ట్ పట్టుకుని ఊపేస్తూ, నన్ను ఇలా అనే అర్హత మీకు లేదు. నేనంటే ఇష్టం లేకపోతే మానేయండి, అంతేకాని పదే పదే అతని ఊసెత్తద్దు గట్టిగా చెప్పింది. ఆమె 2 చేతులు పట్టుకుని, ఇంకో మనిషిని ప్రేమించిన అమ్మాయితో నేను సంసారం ఎలా చెయ్యను? అతను నీ మనసులో ఇంకా ఉండగా అనుమానంగా అన్నాడు మనోజ్. చెవులు 2 గట్టిగా మూసుకుంది. లేదు లేదు, అతని గురించి నాకే ఊహలు లేవు. నేను అతన్ని మర్చిపోయాను. అతను నాకు గుర్తొస్తున్న మాట నిజమే. అయితే అది అతని మీద ప్రేమతో మాత్రం కాదు. తన గురించి మీకు చెప్పకుండా తప్పు చేశానన్న ఫీలింగ్తో, అంతే తప్ప వేరే ఉద్దేశాలు లేవు. లేదంటే నానమ్మని అడగండి. నేను మిమ్మల్ని ఇష్టపడి చేసుకున్నాను, బలవంతంగా చేసుకున్నాను. దుఃఖాన్ని కంటి వరకు రానివ్వకుండా ప్రయత్నిస్తూ అంది దేదీప్య. అతనేదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. కాసేపు ఆగి హఠాత్తుగా, మీరిద్దరూ ఫిజికల్గా ఎంతవరకు అడ్వాన్స్ అయ్యారు? సాలోచనగా అన్నాడు మనోజ్. ఆమె పెదాల మీద పరిహాసంతో కూడిన నవ్వు. మీరు కాల్ గర్ల్తో ఎంతవరకు అయ్యారో అంతవరకు వ్యంగ్యంగా బదిలిచ్చింది అతనికి దేదీప్య. అనుమానం కాదు, మామూలుగా అడిగాను. ఎనీవే, విశాల్ విషయంలో నువ్వు చేసిన తప్పు. అతను వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఏ డెసిషన్ అయినా అంతవరకు నీ దోవ నీది, నా దోవ నాది తేల్చి చెప్పేశాడు మనోజ్. కొద్ది క్షణాలు ఆమె మెదడు పనిచేయటం మానేసింది. అయినా క్షణాల్లోనే తేరుకుంది. ఇదే మీ నిర్ణయమా? సీరియస్గా అడిగింది మనోజ్ని. నాకంతకన్నా వేరే సొల్యూషన్ ఏమీ కనిపించడం లేదు అన్నాడు మనోజ్. సరే అయితే వినండి. సంవత్సరం కాదు, 6 నెలల్లోనే మీ మనసు మార్చి మిమ్మల్ని నా వాడిని చేసుకుంటాను. ఈ సృష్టిలో భార్యాభర్తల బంధం గొప్పదని మీరు ఒప్పుకునేలా చేస్తారు, సవాల్ చేస్తున్నట్లుగా అంది దేదీప్య. ఆమె మాటలకు మనోజ్ నవ్వాడు. ఛాలెంజ్ బాగానే ఉంది, కానీ మన ఇద్దరం కలిసి ఉండటం లేదు. ఈ సంవత్సరం నువ్వు ఇక్కడే ఉంటావు. ఇక్కడ అందరూ ఏమనుకుంటారు? పేరెంట్స్ గురించైనా ఆలోచించరా మీరు? ఆందోళనగా అంది. కాసేపు ఆలోచనలో పడ్డాడు. ఓకే, ఎలాగూ నువ్వు రీసెర్చ్లో జాయిన్ అవ్వాలిగా, హైదరాబాద్లో హాస్టల్లో ఉందో కానీ అన్నాడు మనోజ్. ఏం భయమా? నా అందం చూసి టెంప్ట్ అయిపోతానని కవ్వింపుగా అంది. నేను విశాల్ని కాదు నవ్వుతూ అన్నాడు. ఆ నవ్వులో, ఆ పెదాల వంపులో ఎంత హేళన! మనసు మండిపోయింది, కానీ దాన్ని బయటికి ప్రకటించలేదు. అంత నిగ్రహ పరులే అయితే 6 నెలల్లో 2 నెలలకు 6 నెలల్లో 2 నెలలకు 2 రోజులు చొప్పున 6 రోజులు మీతో కలిసి ఉండే అవకాశం ఇవ్వండి. నిజంగా మీ మీద మీకు నమ్మకం లేకపోతే వద్దు. మళ్ళీ పొరపాటున జరిగితే
విశాల్ ఏమనుకుంటాడు? నవ్వుతూ అంది దేదీప్య. సరే అంగీకరించాడు. ఇది చాలు, నా నుంచి మీరు తప్పించుకోలేరు అంది దేదీప్య. నాకు కంట్రోలింగ్ పవర్ ఎక్కువ. ఓహో, కానీ దేదీప్యని ప్రేమించిన వాడు మగాడే, ప్రేమించని వాడు మగాడే కాదు. అతని మాటని అతనికే తిప్పికొట్టింది. చాలా షార్ప్. నవ్వుతూ తల మీద మొటిక్కాయ వేసి వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. ఆమె కూడా భారంగా నిట్టూర్చి మంచం మీద ఓ పక్కకి పడుకుంది. పడుకున్నదన్న మాటే కానీ నిద్ర రావడం లేదు. తొలిరై అందరికీ మధురానుభూతుల్ని మిగులుస్తుందంటారు, కానీ అదేంటో తనకే ఇలా జరిగింది. అతని శరీరం కోసమే, తద్వారా వచ్చే సుఖం కోసము కాదు తన ఆరాటం. అతని ప్రేమలో తడిసి పునీతమవ్వాలని, తమిద్దరి మధ్య ఏ రహస్యాలు ఉండకూడదని తను విశాల్ విషయం చెప్పేసింది. అతని రియాక్షన్ తను ఊహించలేదు. విశాల్ విషయంలో తను పొరబడిందా? అంత డైరెక్ట్గా సాక్ష్యంతో సహా అతను దొరికిపోయాక అతని సంజాయిషి వినాల్సిన అవసరం తనకి లేదు. అంత జరిగినా ఇంతవరకు విశాల్ తనతో కాంటాక్ట్ చేయలేదు. అతని పట్టుదల తనకి తెలుసు. అతనికి నచ్చని పని చేస్తే వీసుకుపోతాడు. తను అతన్ని టెస్ట్ చేయడం అతనికి ఏమాత్రమూ నచ్చలేదు. అందుకే ఇన్నాళ్ళు మౌనంగా ఉండిపోయాడు. అయినా ఇక విశాల్ సంగతి తనకి అనవసరం. తన భర్త మనోజ్. తను ఎలాగైనా అతనితోనే జీవితాన్ని పంచుకుంటుంది. అది తప్పదు. పక్కకి తిరిగి చూసింది దేదీప్య. సోఫాలో పడుకుని కాలు మీద కాలు వేసుకుని పైకి చూస్తూ ఆలోచిస్తున్నాడు మనోజ్. కొద్దిగా నవ్వొచ్చింది. అంత ఆలోచించడం దేనికి? నిద్రపోండి అతని వైపు చూస్తూ చెప్పింది దేదీప్య. నువ్విలాంటి పిచ్చి పిల్లవేంట అని ఆలోచిస్తున్నాను మృదువుగా అన్నాడు మనోజ్. అతనన్న తీరుకి ఆమె క్షణం కూడా మంచం మీద పడుకోలేక గబగబా మంచం దిగి సోఫా దగ్గరికి వచ్చి నేల మీదే కూర్చుండిపోయింది. అరేరే, పైన కూర్చో నొచ్చుకుంటూ అన్నాడు. వద్దు, తల అడ్డంగా తిప్పింది. మౌనం వహించాడు. నేను నిజంగా మిమ్మల్ని ఇష్టపడే చేసుకున్నాను. ఒక విషయం చెప్పనా? నేను ఫస్ట్ టైం మా నానమ్మతో మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు హడావిడిగా వెళ్ళిపోతూ కారు కదులుతుండగా నన్ను చూశారు. నాకు ఇంకా గుర్తుంది. ఇష్టం లేకపోతే ఎప్పుడో మర్చిపోయేదాన్ని. బేలగా అంది. అతని పెదాల మీద చిరునవ్వు. ఆ తర్వాతే కదా విశాల్ని ప్రేమించావు? విభ్రాంతిగా చూస్తుండిపోయింది. మనోజ్ ఏంటో తనకి కొంత అర్థమయ్యాడు. విశాల్ మోసం చేశాడు కాబట్టి ఎవడో ఒకడులే అని సగపెట్టుకుని తను మనోజ్ని చేసుకున్నట్లుగా ఫీల్ అవుతున్నాడు. ఓకే, తను బామ్మ ఇష్ట ప్రకారమే చేసుకుని ఉండొచ్చు. అంత మాత్రం చేత తనకి మనోజ్ నచ్చనట్లేనా? అతని చిరునవ్వు, హుందాతనం, వ్యక్తిత్వం తనని ఆకర్షించలేదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేడు. ఎలా ఇతన్ని మార్చడం? అమాయకంగా తన పక్కన కూర్చుని పెద్ద పెద్ద కళ్ళల్లో దిగులు గూడ కట్టుకుని ఉండగా దెబ్బతిన్న కుందేలు పిల్లలా ఉన్న దేదీప్యని చూడగానే దగ్గరికి తీసుకుని అనునయించాలనిపించింది అతనికి. కానీ మునుకులా విశాల్ గుర్తుకొస్తున్నాడు. అతన్ని అంత ప్రాణప్రదంగా ప్రేమించిన మనిషి కేవలం ఒక సంఘటనకే అతని సంజాయిషి కూడా వినకుండా అతన్ని ఎలా మర్చిపోయింది? రేపు తమిద్దరి మధ్య ఏదైనా గొడవలు వచ్చినా అంతేనా? ఆమె విశాల్ని మర్చిపోవడం వాస్తవమేనా? దేదీప్య చుట్టూ, తమిద్దరి జీవితం చుట్టూ ఎన్ని ఆశల గూళ్ళు కట్టుకున్నాడు. తన జీవితం అంతా రంగులమయమని, తను ఏనాడో మర్చిపోయిన తనలోని చిత్రకారుణ్ణి ఆమె తట్టి లేపుతుందని, తనకి ఆమె ప్రేరణని ఎన్ని ఊహలు! ఆవేశంతోనూ ఆలోచనతోనూ తను ఒక నిర్ణయం తీసేసుకున్నాడు. భార్య కదా అన్న హక్కుతో తను ఆమెతో సంసారం చేయటం తప్పు. అలాగని ఈ కొద్ది కాలంలోనే తనకి ప్రాణప్రదంగా మారిన దేదీప్యని ఆమె మనాన ఆమెను వదిలిపెట్టడు. విశాల్ వచ్చాక వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక ఇద్దరూ పొరపాట్లు గ్రహించి ఒక అవగాహనకు వస్తే తను వాళ్ళ మధ్య నుంచి తప్పుకోవటమే ఉత్తమం. విశాల్ అంటే కోపం ఉంది కనుక ఇప్పుడు దేదీప్యకి తను నచ్చవచ్చు. కానీ అది ప్రేమ ఎలా అవుతుంది? ఆమెకి ఆవేశం తగ్గాక తొందరపడ్డానని పశ్చాత్తాపడితే తను భరించగలడా? ఇద్దరూ ఎవరి ఆలోచనలో వాళ్ళు మునిగిపోయారు. కాసేపు పోయాక దేదీప్య వంక చూశాడు. మంచం పట్టె మీద తలవాల్చి పడుకుని ఉంది. దేదీప్య, లేచి మంచం మీద పడుకో బుగ్గ మీద ఆప్యాయంగా తడుతూ చెప్పాడు మనోజ్. ప్రేమించని వాళ్ళని టచ్ చేయొచ్చేంటి? అతని వంక చూస్తూ రోషంగా అడిగింది దేదీప్య. ఓకే, సారీ, ఇక ఎప్పుడూ టచ్ చేయను, పడుకో. కోపంగా చూసి రుసరుసలాడుతూ వెళ్ళి పడుకుంది. కలత చెందిన మనసుతో ఎప్పటికో తెల్లవారుజామున నిద్రలోకి జారుకుంది. 1 గంట పడుకుందో లేదో తలుపులు దబదబా చప్పుడయ్యాయి. గబగబా లేచిపోయింది దేదీప్య. మనోజ్ బద్ధకంగా వత్తిగిల్లి కాసేపు పడుకో దేదీప్య చెప్పాడు. వాళ్ళు గొడవ పెడతారు అంటూ గబగబా చీర సర్దుకుంది. తల సవరించుకుంది. అంతసేపు నవ్వులు సందడి. తలుపు తీయగానే అందరూ దేదీప్యని ఒక్కసారిగా చుట్టుముట్టారు. వాళ్ళ ప్రశ్నలు, జోకులు, నవ్వులు తలెత్తి చూడలేకపోయింది. గబగబా స్నానం చేసి వచ్చింది. ఇంట్లో ఇంకా బంధువుల హడావిడి సద్దుమణగలేదు. ఉదయం టిఫిన్లు ప్రారంభమయ్యాయి. 7:30కి మనోజ్ లేచి స్నానం చేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళాడు. అప్పటికే బెడ్రూమ్ క్లీన్ చేసేసారు. అప్పటికే అతనికి తలనొప్పి సన్నగా మొదలైంది. కుర్చీలో కూర్చొని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి
కదుపుకుంటూ కూర్చున్నాడు. అందరి మధ్య కూర్చున్నదన్న మాటే కానీ దేదీప్యకి మనసులో లేదు. ఒక్క పూటలో వెలితిగా మారిన తన జీవితం గురించి ఆలోచిస్తోంది. ఎవరెవరో వస్తున్నారు, ఏంటేంటో మాట్లాడుతున్నారు. తనకేమీ సమాధానం చెప్పాలని అనిపించడం లేదు. నానమ్మ ఎంతో సంతోషంగా ఉంది. ఆనందంతో ఆమె మొహం వెలిగిపోతోంది. ఇలాంటి పరిస్థితిలో రాత్రి విషయం చెప్పి ఆమెని బాధ పెట్టడం ఎందుకు? అన్యమనస్కంగా ఉంది దేదీప్య. ఈలోపు బామ్మ పని పిల్లలతో ఇద్దరికీ టిఫిన్ ట్రేలో పెట్టి పంపించింది. తను తిననంది దేదీప్య. నానమ్మ వచ్చి పకోడీ మనోజ్కి టిఫిన్ ఇచ్చి దేదీప్యని అక్కడే తినమంది. నానమ్మ వచ్చి కోప్పడి మనోజ్కి టిఫిన్ ఇచ్చి దేదీప్యని అక్కడే తినమంది. అందరి ముందు ఇంకా సీన్ క్రియేట్ చేస్తే బాగుండదని బెడ్రూమ్కి వెళ్ళింది దేదీప్య. వెనకాలే పని పిల్ల వచ్చి చైర్ మీద పెట్టి వెళ్ళిపోయింది. చప్పుడుకి తలెత్తి చూశాడు మనోజ్. అతని కళ్ళు నిద్రలేమికో ఆలోచనలకో ఎగబారి ఉన్నాయి. టిఫిన్ తీసుకోండి అంటూ ఇచ్చింది. ఏమీ మాట్లాడకుండా కామ్గా తీసుకుని తల వంచుకొని తినసాగాడు. చూస్తూ నిలబడింది దేదీప్య. 2 నిమిషాలకి తలెత్తి చూశాడు. అతని నొసలు ముడిపడ్డాయి. టిఫిన్ చేశావా అడిగాడు. ఆకలి లేదు నిర్లిప్తంగా చెప్పింది దేదీప్య. బాడీ ఫిట్గా ఉంటేనే ఏ ఛాలెంజ్లోనైనా గెలిచేది. ముందు టిఫిన్ చెయ్యి నవ్వుతూ చెప్పాడు. ఛాలెంజ్ మాట వినగానే రోషం వచ్చేసింది. గబగబా ఇడ్లీ తుంచి నోట్లో వేసుకుంది. త్వరగా తినడం మూలంగా పొలమారింది. మనోజ్ నవ్వుతూ చూస్తుండిపోయాడు తప్ప కథల్లోలా గబగబా వచ్చి తల మీద తట్టడమో మంచినీళ్లు అందించడమో చేయలేదు. అంతే లోకంలో మనుషులు అంది. ఏమైంది మనుషులకి అన్నాడు అతను. ఇంతకుముందేమో నేను వచ్చాను, గతంలో నేనెవరినో ప్రేమించాను అని తెలిసింది కాబట్టి నచ్చలేదు. ఇంతకుముందేమో నేను నచ్చాను, గతంలో నేనెవరినో ప్రేమించాను కానీ తెలిసింది కాబట్టి నచ్చలేదు. నచ్చలేదని ఎవరన్నారు సూటిగా అడిగాడు. అందుకేగా నన్ను వదిలేస్తానంటున్నారు కోపంగా అంది దేదీప్య. వదిలేస్తానడం లేదు, విశాల్కి అప్పగిస్తానంటున్నాను అన్నాడు మనోజ్. నేనేమైనా వస్తువును అప్పగించడానికి అడిగింది అతన్ని సూటిగా. కాదు కాబట్టి మనసున్న వాళ్ళలా ఆలోచించాలి. మంచి చెడు సరిగ్గా బేరీజు వేసుకోవాలి. అతను చెబుతుంటే చెవులు మూసుకుంది. నాకేం చెప్పొద్దు, నేను వినను. నాది సరైన నిర్ణయమే. మీరు నన్ను వదిలేసినా నేను విశాల్తో ఉండను. నాకు ఇష్టం లేని పని నాతో ఎవరూ చేయించలేరు. అసలు ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగిన వివేకం నాకుంది. దయచేసి నన్ను బాధ పెట్టవద్దు ఇంకెప్పుడు ప్లీజ్. మౌనం వహించాడు అతను. సరే, ఈ 1 వీక్ అయ్యాక నేను వెళ్ళిపోతాను. తర్వాత నువ్వు ఎక్కడుంటావు? ఒళ్ళు బగ్గొన మండింది ఆమెకు. నాకు తెలిసి ఏ భర్త భార్యని ఈ ప్రశ్న అడిగి ఉండడు. కొత్తగా ఉంది. ఎక్కడ ఉండాలో మీరే చెప్పండి వ్యంగ్యంగా అంది. అదేం పట్టించుకోలేదు అతను. ఈ నెల ఆషాఢ మాసం ఏదో ఉందని అమ్మ చెప్పింది. ఓకే, ఈలోపు నీ రీసెర్చ్ సీటుకి నేను ట్రై చేస్తాను. నీ పర్సంటేజ్ బాగానే ఉంది కాబట్టి సీటు వస్తుంది. లేకపోతే మా ఆఫీస్లో అయినా ట్రై చేస్తాను. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో సీటు చూస్తాను. నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదు కానీ అన్నాడు. అతని మాటలకి అడ్డుపడి నాతో అత్తయ్య అమ్మ వాళ్ళు కూడా రావచ్చు అంది దేదీప్య. ఓకే, వాళ్ళు వెళ్ళిపోయాక వెళ్ళిపోదు కానీ. ఎంత? 1 సంవత్సరం అతను వచ్చి నీతో మాట్లాడే వరకు. అతను నాకు ఇష్టం లేదని నేనంటే నీకు అలానే హక్కు లేదు. నువ్వు అతనితో పెళ్లి వరకు వచ్చావు అన్నాడు మనోజ్. పోనీ అతనే నన్ను ఇష్టపడకపోతే? ఆ మాటకి అతని ముఖం 1000 కండలు బలుబులా వెలిగిపోయింది. అంతకన్నా అదృష్టమా? ఆ మాట అతని ముఖంలోని ఫీలింగ్స్ దేదీప్యకి అపరిమితమైన ఆనందాన్ని కలిగించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ భార్యనైనా నన్ను విశాల్ ఆశించడు. సో మనిద్దరమే జీవితాంతం కలిసి ఉంటాం. ఈలోపు ఎందుకు వచ్చిన బాధలివి? చూద్దాం అతను రాని తల పంకించాడు. అయితే అతనికి ఫోన్ చేసి అర్ధోక్తిగా ఆగిందామె. వద్దొద్దు, సహజంగా జరగని. తను ఇంతకాలం నిన్ను కాంటాక్ట్ చేయలేదంటే అతను ఎంత గాయపడి ఉంటాడు. అసలు నువ్వు ఎంతకాలం అతన్ని మర్చిపోయినట్టు నటించగలవో తెలియాలిగా నిగూఢంగా అన్నాడు. దేదీప్యకు కోపం ముంచుకొచ్చింది. ఎలాగ ఈ మనిషితో బతకడం? తింటున్న టిఫిన్ ప్లేట్ని విసిరి కొట్టాలనిపిస్తున్నా మనసుని కంట్రోల్ చేసుకుంది. మొహం చిన్నబోగా తల వంచుకుంది. పెళ్లికి ముందు ప్రేమలు సఫలమైతే ఓకే, విఫలమైతే ఎన్ని బాధలు. ఇతను ఎడ్యుకేటెడ్, సంస్కారం ఉన్న మనిషి కాబట్టి పొలైట్గా డీల్ చేయాలనుకుంటున్నాడు. చూద్దాం ఇలా ఎన్నాళ్ళో. ఏదేమైనా అతని మనసుని గెలుచుకుని తీరాలి. అది 6 నెలల్లోపే. ఎస్, తను సాధించి తీరాలి అనుకుంది దేదీప్య. మర్నాటికి బంధువులు ఎవరి దోవన వాళ్ళు ప్రయాణమవుతున్నారు. ఇల్లు ఖాళీగా బోసిపోయినట్లుగా ఉంది. ఆ 3 రోజులు మనోజ్ ముళ్ల మీద ఉన్నట్లు బలవంతంగా గడుపుతున్నాడు. దేదీప్య కూడా ముభావంగా ఉండటం సరోజనమ్మ కనిపెట్టింది. ఖాళీ చేసుకుని మనవరాల్ని పెరట్లోకి తీసుకెళ్లి విషయం అడిగింది. ముందేమీ మాట్లాడలేదు దేదీప్య. సన్నజాజి పందిరికి ఉన్న పండుటాకులు తెంపుతూ కూర్చుంది. చెప్పేశావా? అనుమానంగా అంది సరోజనమ్మ. నన్ను క్షమించు నానమ్మ, దాచుకోలేకపోయాను మెల్లగా అంది. అయ్యో పిచ్చి పిల్ల, నుదురు కొట్టుకుంది సరోజనమ్మ.
చెప్పకపోతే అది చాలా నరకం, నీకు తెలీదు. ఇప్పుడు బరువు దించుకున్నట్లు ఉంది. ఆలోచిస్తూ తల పంకించి అబ్బాయి దగ్గరికి రానివ్వలేదా లోగొంతుకుతో అంది. అన్నది దీప్య. ఏమంటాడు మరి అడిగింది సరోజనమ్మ. విశాల్ వచ్చాక అతన్ని అడిగి చెప్తాడంట. అయ్యో ఇదేం చోద్యమే అన్నది సరోజనమ్మ. ఏం చేసింది తప్పంట. మేమిద్దరం మళ్ళీ మాట్లాడుకుని విశాల్కి నన్ను చేసుకోవటం ఇష్టమైతే నాకు డైవర్స్ ఇచ్చేస్తాడంట అంటూ జరిగింది చెప్పుకొచ్చింది. అంతా విని చిన్నగా నిట్టూర్చింది. భయపడకు, భర్తలను అమ్మాయిలు కొంగుకు కట్టుకోవడానికి 1,00,000 చిట్కాలున్నాయి, నేను చెబుతాగా అంటూ గంటసేపు ఏదో చెబుతూనే ఉంది. శ్రద్ధగా ఆలకించి అవసరమైన పాయింట్ని మనసులో పదిలం చేసుకుంది దేదీప్య. మిగతా కథ 4వ భాగం నుండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.